మీ అందరికీ నా దగ్గర నుండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నాకు మానిటైజేషన్ చేసుకోవడానికి చాలా అంటే చాలా తక్కువ టైం ఉంది. మీ అందరి సపోర్ట్ ఉంటే, మీ అందరి సహకారంతో అయితేనే నేను మానిటైజేషన్ కంప్లీట్ చేసుకోగలను. ఈ మానిటైజేషన్ ప్రాసెస్‌లో ఈ వీడియో అయితే చాలా ఇంపార్టెంట్. లెంగ్తీ వీడియో 1 అవర్ ఉంటది. ఖచ్చితంగా అందరూ చూడ్డానికైతే ట్రై చేయండి. మనకి యూట్యూబ్ అయితే కొత్త రూల్ తీసుకొచ్చింది కాబట్టి ఈలోపే మనం మానిటైజేషన్ చేసుకుంటే కొంచెం బెటర్ ఉంటది. తర్వాత అయితే ఇంకా చాలా కష్టం ఉంటది. ఎక్కడ చూసినా చాలా కాంపిటీషన్ అయితే పెరిగిపోతుంది. కొంచెం రీచ్ ఉన్న వాళ్ళకి ఎలాగో అలాగా వస్తున్నారు కానీ డౌన్ ఉన్న వాళ్ళ పరిస్థితి అయితే చాలా పడిపోతుంది. ఇంకా పడిపోతుంది ఛానల్ అయితే. నాకు మీ అందరి సపోర్ట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఎంత ట్రై చేసినా మీ అందరి సపోర్ట్ లేనిదైతే నేనైతే ముందుకెళ్ళలేను. ప్లీజ్ ఈ ఉన్న కొద్ది టైంలో కొంచెం సపోర్ట్ చేస్తే నా ఛానల్ అయితే మానిటైజేషన్ అవుతుందనే అనుకుంటున్నా. ఎక్కడో ఒక చిన్న హోప్ ఉంది, కావాలి అవుతుంది అని చెప్పి. ఇన్ని రోజులు చేసిన కష్టం వృధా పోదులే అని అయితే అనుకుంటున్నాను. సో అందుకే మీ అందరి సపోర్ట్ అయితే ఖచ్చితంగా నాకు కావాలి. ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి ఛానల్ని. ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా యూట్యూబ్ నుండి అయితే నేను చాలా నేర్చుకున్నా. చాలా ఓపికగా ఉండాలి, అందరికీ మంచిగా మాట్లాడడం నేర్చుకోవాలి, అందరితో బిహేవియర్ ఎలా చేయాలో అన్నీ నేర్పించింది నాకైతే యూట్యూబ్. ఎందుకంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు ఏమనుకున్నా, మామూలుగా మనం రీల్స్ బంచనే చేస్తాం కదా, బాగానే ఉంటాం కదా, పోనీలే లైక్స్ వస్తాయి చేద్దాంలే అన్నట్టుగా నేనైతే స్టార్ట్ చేసిన. కానీ యూట్యూబ్లోకి ఒక్కసారి ఎంటర్ అయిపోయాక మనకంటే చాలా మంచి వాళ్ళు కానీ, మంచిగా యాక్టింగ్ చేసేవాళ్ళు చాలా ఉన్నారు. మనం వాళ్ళ దాంట్లో ఎంత కాదు అనే ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. ఇంకొకటి ఏంటంటే అందరూ మాటలతోనే గెలిచేస్తున్నారు. యూట్యూబ్లో మొత్తము మాటలతోనే గెలిచేస్తున్నారు. నిజం చెప్పాలంటే నాకు అలా మాట్లాడడం అయితే అస్సలు రాదు. సో అందుకే నేను కొంచెం వెనకబడ్డా అని కూడా చెప్పొచ్చు. చాలామంది హౌస్ వైఫ్స్ మెయిన్గా ఎంచుకునేది ఈ మధ్య కాలంలోనైతే యూట్యూబ్. ఆల్మోస్ట్ చాలామంది ఎప్పటి నుండో చేస్తున్న వాళ్ళైతే చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు, మనీ కూడా ఎర్న్ చేస్తున్నారు. నేను ఒక 5 years బ్యాక్ కూడా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. కానీ అప్పుడు ఆపేసి మళ్ళీ ఇప్పుడు ఒక 1 year బ్యాక్ అలా అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను. సో నేను అప్పుడే కంటిన్యూగా చేస్తే బాగుండేదేమో, నాకు కూడా ఇప్పుడు మంచి రీచ్ వచ్చేదేమో. అంటే అప్పుడు అంత జనాలు అంత యూట్యూబ్ మీద లేకుండే. ఇప్పుడు చాలామంది అండ్ మెయిన్గా హౌస్ వైఫ్స్ అయితే మొత్తం యూట్యూబ్ చేస్తున్నారు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి అయితే ట్రై చేస్తున్నారు. ఎలాగైతే ఏంటి, ఇప్పుడైతే మనం ఛానల్ స్టార్ట్ చేసినాము, అయిపోయింది. ఇప్పుడు కావాల్సింది ఏంటి, మనకు మానిటైజేషన్ కోసమే ఈ తండ్లాటలన్నీ. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి నోరు పోయింది కానీ నాకు ఎక్కడి నుండి సపోర్ట్ అయితే దొరుకుతలేదు. అయినా మనం ఎంత చేసినా ఏదో ఒక మూలకైతే లక్ అనేది ఒకటి ఉంటుంది. అది మాత్రం మనకి లేదనే అనిపిస్తుంది. సో అది వచ్చే వరకు మనం చూద్దాము అది ఎప్పుడు వస్తుందో మన దగ్గరికి. ఇక్కడైతే నేను 2 days వీడియో ఒకటే రోజు చూపిస్తున్నా మీకు. నేను ఇక్కడ మటన్ కర్రీ వండుతున్నా. సో మటన్ కర్రీ అంటే ఇప్పుడు శ్రావణం కదా అక్క అంటారేమో, శ్రావణంది కాదు, ఇది అంతకుముందు వీడియోది అన్నమాట. సో శ్రావణం ముందు వీడియో. సో ఇక్కడైతే మటన్ కర్రీ అయితే వండుతున్నాను. చాలా రోజుల తర్వాత మటన్ కర్రీ తెచ్చాము. ఎప్పుడు కానీ చికెన్ వండిన రోజులే కానీ మటన్ వండింది ఏదైనా అకేషన్స్కి, ఇంటికాడ పెద్ద పెద్ద పండుగలకి తప్ప ఎప్పుడు వండలేదు. అది కూడా నేను వండను, మా ఆయన వండుతాడు. సో ఇక్కడ నేను వండుతున్నా. ఇంకా మెల్లగా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసిన. మటన్ కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది. నేను మా ఆయనని అడుక్కుంటా ఇట్లా చేయాలా అట్లా చేయాలా అని అయితే చేసిన. లాస్ట్కి మటన్ మాత్రం వేరే లెవెల్ వచ్చింది. ఈ మటన్ అయితే నేనే తెప్పించుకున్నా, ఎందుకంటే శ్రావణం స్టార్ట్ అవుతుంది కదా, సో తినలేము 1 month అని చెప్పి తిన్నామని అయితే తెప్పించుకున్నా. ఎందుకంటే సండే నేను తినడం బంద్ చేసిన కదా, ఏ అకేషన్ వచ్చినా కూడా సండే వస్తుంది, తను తింటుండు, పిల్లలు తింటారు కానీ నేను తినట్లేదు. సో అందుకే తిందాంలో అని తెప్పించుకున్నా. కానీ నేనేం తినలేకపోయినా. నాకు ఎందుకు అది మేక నేనంట నాకు గొర్రెలాగా వచ్చింది, కొంచెం స్మెల్ లాగా అనిపించేసరికి నేనైతే తినలేకపోయినా. ఓన్లీ సూప్తోనే అడ్జస్ట్ అయినా అన్నమాట. ఇంకా కర్రీ అయితే ఉప్పు కారం మసాలాలు అన్నీ మంచిగా పట్టించి సూపర్గా వండిన. అసలు కర్రీ ఉడుకుతుంటే మాత్రం వేరే లెవెల్ ఉండే. కానీ మనకేంటో మరి కొన్ని ఫీలింగ్స్ అలా ఉంటాయి. నేనైతే ఎక్కువ మటన్ కానీ చికెన్ కానీ ఇష్టపడను, జస్ట్ తింటా. మటన్ అయితే ఇంకా చాలా తక్కువ, చికెన్ అయితే కొంచెం తింటాను. ఎందుకు అంటే నాకు చిన్నప్పటి నుండి అలవాటు లేదు, పెళ్ళైనాకనే అలవాటు అయింది కాబట్టి. సో నేను ఎక్కువగా తినను. అండ్ ఇంకొకటి ఏంటంటే వాటిని కట్ చేయడం కానీ అట్లా చూసిందంటే ఇంకా ఆ రోజంతా అప్సెట్లోనే ఉంటా. నాకెందుకో వేరే ఫీలింగ్ తినాలని అనిపించదు. అందుకే నేను ఎక్కువగా వాటిని కట్ చేసే ప్లేస్లో కానీ ఉండను, ఎక్కువగా వండడానికి కూడా ఇష్టపడను. సో
ఏంటో మరి చిన్నప్పటి నుండి అలవాటు లేక నాకు ఈ ప్రాబ్లం వచ్చింది అని నేనైతే అనుకుంటాను. మా ఇంట్లో ఎక్కువగా ఎవరు తినరు అమ్మ వాళ్ళ ఇంట్లో. ఇక్కడ మా డ్యాడీ తప్ప ఎవరం తినకపోతుంటిమి మేము. మమ్మీ, నేను, తమ్ముడు అయితే అస్సలే తినకపోతుంటిమి. నేనైతే ఇంకా అసలు గంజులు కూడా ముట్టుకునేదాన్ని కాదు. వండిన గంజులు కూడా ముట్టుకునేదాన్ని కాదు. మా మమ్మీ అయితే వండేది. ఆ గంజుని కూడా తోమకపోయేదాన్ని నేనైతే. అంటే నార్మల్‌గా ఇంట్లో బోలు తోముతాం కదా! సో, అది అయితే పక్కనే ఉంటది. నేను దాన్నయితే ముట్టుకోను, తోమకపోయేదాన్ని. అట్లాంటి దాన్ని మొత్తం తినేలాగా చేసిండు మా ఆయన మెల్లమెల్లగా. అంటే ఆయన కాకుండా ఇప్పుడు పెళ్ళైనా కొన్ని చోట్ల వెళ్ళాల్సొస్తది. కొన్ని ఫంక్షన్స్‌కి అటెండ్ అవ్వాల్సొస్తది. అందరూ ఇంకా తినాలి, తినాలి రిక్వెస్ట్ చేసేసరికి తినడం అయితే మెల్లమెల్లగా అలవాటు చేసుకున్నా. కానీ ఎక్కడో ఒక ఫీలింగ్ అయితే నాకు కొంచెం పక్కనే ఉంటది. అది తినొద్దు అన్న ఫీలింగ్ అయితే ఉంటది. కొంచెం చికెన్ బెటర్ గానీ ఇంకా మటన్ అయితే ఇంక మనతోటి కానే కాదు. ఇంకా బోటి, తలకాయ అవంటే ఇంకా అంతే సంగతి. ఇంక అక్కడి నుండి వెళ్ళిపోవడే ఉంటది. సో, అది అన్నమాట. లాంగ్ వీడియో గదా! ఏం మాట్లాడాలో అర్థం గాక ఏదో ఏదో మాట్లాడేస్తున్నా. కొంచెం అడ్జస్ట్ చేసుకొని మన కర్రీ అయితే మటన్ కర్రీ అయితే సగం అయిపోయింది. ఇంకా ఉప్పు, కారం అయితే అన్నీ ఏసేసా. ఇప్పుడే వాటర్ పోస్తున్నా. 2 గ్లాసుల వాటర్ పోసి అయితే మంచిగా ఉడికియాలి. ఎందుకంటే అది మటన్ కాబట్టి. మటన్ తొందరగా ఉడకదు కదా! సో, అందుకే చాలా టైం పడతది కర్రీ వండడానికి గానీ. కానీ తినడం అయితే జస్ట్ ఒక 5 నిమిషాలలో తినేస్తాం. వండడానికి అయితే చాలా పెద్ద ప్రాసెసే ఉంటది ఏదైనా గూడా. సో, నేను ఇక్కడ అయితే 2 గ్లాసుల వాటర్ పోసి అయితే ఇంకా పెట్టేస్తున్నా. క్యాప్ పెట్టేసి ఫుల్‌గా సరే ఇంకా మటన్ కర్రీ పక్కన పెడితే నేను యూట్యూబ్ 5 ఇయర్స్ కింద స్టార్ట్ చేసిన ఆపేసిన అని చెప్పినా కదా! ఎందుకు స్టార్ట్ చేసినా, ఎందుకు ఆపేసినా కూడా ఇప్పుడు చెప్తాను వీడియోలో. ఎందుకు స్టార్ట్ చేసినా అంటే మా పెళ్ళైన కొత్తలో మేమిద్దరమే ఇంట్లో ఉంటుండే. అండ్ ఇంకొకటి ఏంటంటే తను ఎక్కువ డ్యూటీకి వెళ్ళిపోతుండే. నాకు ఒక్కదానికి బోర్ కొడుతుంది అని అయితే స్టార్ట్ చేసిన యూట్యూబ్. అప్పుడు స్టార్ట్ చేసిన దాన్ని రన్ చేస్తే పర్లేదు ఎప్పుడో ఒక వీడియో పెట్టినా కూడా బాగుంటుండేమో అనిపిస్తుంది ఇప్పటికీ కూడా. చాలామంది అన్నారు కంటిన్యూ చేస్తే బాగుండేదేమో అని. అయితే ఎందుకు ఆపేసానంటే అక్కడ నుండి ప్రతిసారి ఏదో ఒక ప్లేస్‌కి ట్రాన్స్‌ఫర్ అవ్వడం గానీ, ఇంకా ఆలోపు నేను కన్సీవ్ అవ్వడం, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడము. కన్సీవ్ అయినాక మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా, మా అమ్మ వాళ్ళ ఇంటికాడ 1½ ఇయర్ ఉన్నా. అంటే కన్సీవ్ అయినాక వెళ్ళినా అంటే మా బాబు పుట్టి 6 మంత్స్‌కి వచ్చిన. సో, అక్కడ మనకి మా అమ్మ వాళ్ళ ఇంటికాడ పెద్ద చూపియడానికి గానీ, చేయడానికి గానీ మనం ఆ టైంలో ఏముండదు. సో, అందుకోసమని నేను దాన్ని పక్కన పెట్టేసిన. పక్కన పెట్టేసి ఇంగా అట్లా పిల్లలు ఒకరికొకరు పిల్లలు. ఇంకా ఇప్పుడు ఎందుకు స్టార్ట్ చేసినా అంటే ఇప్పుడు కూడా నాకు ఐడియా రాలేదు అసలు. నేను అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు కూడా నేను కొన్ని క్రాఫ్ట్ వీడియోస్ అయితే చేసిన. అప్పుడు రిలేషన్స్ గానీ ఎవరైనా ఏమన్నారు అనంటే యూట్యూబ్ స్టార్ట్ చేసినావు క్రాఫ్ట్ వీడియోల గురించి కొంచెం వెటకారంగా మాట్లాడడం అయితే చూసినా నేను అప్పుడే. సో, ఇంక అప్పుడు కూడా మా ఆయన నాకు సపోర్ట్ లేదు. నీ ఇష్టం ఇంకా చేసుకుంటే చేసుకో లేకపోతే లేదు అన్నట్టుగానే ఆయన ఉన్నాడు. అప్పుడు అలానే ఉన్నాడు. ఇప్పుడు కూడా అలానే ఉన్నాడు. ఇంకా కొంతమంది అయితే అలా స్టార్ట్ చేసినావు, ఇలా రీల్స్ చేస్తున్నావు అని అన్నారు. సో, నేనైతే లైట్ తీసుకున్నా. ఇంకెందుకులే మ్యారేజ్ అయింది ఇంకా కొన్ని ఉంటాయి కదా ఇబ్బందులు. సో, వాళ్ళందరూ అనడం వల్ల కొంచెం ఆ ఫీల్ ఉండడం వల్ల కూడా కొంచెం ఇంకా ఆపేసినాను. కొన్ని ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అట్లా ఇట్లా ఉండడం వల్ల ఆపేసడం జరిగింది. ఇప్పుడు ఎందుకు స్టార్ట్ చేసినా అంటే మెయిన్ రీజన్ మా ఆడపడుచు అని చెప్పొచ్చు. తను ఈ మధ్యలో ఒక యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేసి కంటిన్యూ చేస్తుంటే తను కొన్ని వీడియోస్‌లలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. సో, అట్లా నేను స్టార్ట్ చేసినప్పుడు నాకెవరు సపోర్ట్ చేయలేదు. ఇప్పుడేమో అక్కకి ఇలా సపోర్ట్ చేస్తున్నారు అని నేను అనేసాను. అనేసరికి నువ్వు ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చెయ్యి, మళ్ళీ సపోర్ట్ చేస్తాము అని అన్నారు. గంతే ఒక మాట. మళ్ళీ స్టార్ట్ చెయ్యి అన్నారు. నేనైతే వెంటనే మళ్ళీ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో, అలా స్టార్ట్ చేసి ఇప్పుడు కంటిన్యూ అవుతూ ఉన్నాను. ఇంకా నాకైతే మా వాళ్ళ దగ్గర వీడియోస్ తీయడానికి కానీ, ఏదైనా చూపియడానికి కానీ మా వాళ్ళు ఉన్నప్పుడు నాకైతే చాలా భయంగానే ఉంటుంది. నేను అంత ఫ్రీగా వాళ్ళ ముందు వీడియోస్ కానీ, ఫొటోస్ కానీ తీయలేను. నాకెందుకో భయం ఉంటుంది. ఏదో ఒక మూలన భయం ఉంటుంది. సరే మా ఆయన కొంచెం నాకు ఒక ధైర్యం ఇచ్చి ఒక చెయ్యేస్తాడేమో అనుకుంటే ఆయన ఇయ్యడు. ఆయన దగ్గర నుండి మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా వేస్ట్. సో, అలా మెల్లమెల్లగా కంటిన్యూ అవుతుంది. మెయిన్ వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే నేను కరెక్ట్‌గా ఇన్వాల్వ్ కాలేకపోతున్నా ఇంకా యూట్యూబ్‌లో. సో, ఇన్వాల్వ్ ఎప్పుడైతే అయితానో, నా కంఫర్ట్ అనే జోన్ నుండి బయటకి ఎప్పుడొస్తానో అప్పుడైతే ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాను. సో, దేనికైనా లక్ ఉండాలి. అన్ని సిచ్యువేషన్స్ అనుకూలించాలి కదా! సో, ఆ టైం కోసం అయితే ఎదురు చూస్తున్నాను. ఇక్కడ మన మటన్ కర్రీ అయితే అయిపోయింది. మా ఆయనని టేస్ట్ చూడడానికైతే పిలుస్తున్నారు. రావట్లేదు. చూడండి మటన్ కర్రీ ఎంత బాగొచ్చేసిందో. నోరు ఊరిపోతుంది కదా! అరే అలా అనొద్దురా, ఇది శ్రావణం. అలా ఫీలింగ్ కూడా రావద్దు ఈ శ్రావణం మాసంలో. సో, మీరైతే వీడియో చూసి సైలెంట్‌గా ఉండండి. ఇక్కడ మా ఆయన అయితే ఎంత పిలిచినా రావట్లేదు. వాళ్ళ బిడ్డతోని ఫోన్ మాట్లాడుకుంటా ఆటలాడుతున్నాడు. సరే అని చెప్పేసి అయితే ఇంక నేను వీడియో తీసేసుకొని ఇంకా అది అక్కడ పెట్టి మా పాపనైతే స్కూల్‌కి తీసుకెళ్ళాలని చెప్పి ఇంకా తొందర అది అక్కడ పెట్టి స్కూల్‌కి అయితే వెళ్ళిపోయినాము. ఇంకా మళ్ళీ స్కూల్ నుండి వచ్చి మా బావనైతే ఎప్పటినుండో అడుగుతుండు రవ్వ లడ్డు చెయ్యి అని చెప్పి. సో, దానికి ఇప్పుడు ముహూర్తం అయితే వచ్చేసింది. ఇంకా పాపని స్కూల్ నుండి తీసుకొచ్చి అయితే తినిపించి పడుకోబెట్టి నేనైతే రవ్వ లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఎప్పుడో పెళ్ళైన కొత్తలో చేసిన తనకి స్వీట్స్ అంటే చాలా ఇష్టము. పెళ్ళైన కొత్తలో చేసిన
చేసిన, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నా. అది కూడా యూట్యూబ్లో వీడియో చూసి చేస్తాను. నాకు పెద్దగా స్వీట్స్ అంటే నచ్చవు, కానీ ఆయనకు స్వీట్స్ అంటే చాలా ఇష్టము. సో ఇక్కడ నేనైతే రవ్వనైతే నెయ్యిలో వేయించుతున్నా. నేను ఇక్కడ యూజ్ చేసేదైతే నేను చేసుకున్న నెయ్యి. ఆ వీడియో కూడా ఇప్పుడు ఇందులోనే ఉంది, మీకు చూపిస్తాను, చూసేయండి. నేను ఇక్కడైతే నెయ్యిలో రవ్వనైతే వేంపుతున్నాను. అంతలోపే మా బావ వచ్చి లైటింగ్ ఇలా పెట్టుకోవాలి, లైటింగ్ అలా పెట్టుకోవాలి అని అయితే చెప్తున్నాడు. కరెక్ట్గా మాకైతే లైటింగ్ అయితే లేదు మా రూమ్లో. మళ్ళీ మా ఫోన్స్ అంటే అంతంత మాత్రమే, 10,000 15,000 ఫోన్స్. ఈ ఫోన్స్తో మేమైతే వీడియోలు తీస్తున్నాము. చాలామంది ఐఫోన్స్ అవి మెయింటైన్ చేస్తున్నారు, కానీ మనకు అంత రేంజ్ లేదని చెప్పి అయితే ఇవి మెయింటైన్. మా దగ్గర ఉన్న 10,000 15,000 ఫోన్లతో అయితే ఇప్పుడు వీడియోస్ తీస్తున్నాం. అంతకుముందు అయితే ఇంకా దారుణము, ఘోరంగా పిల్లలు చేతిలో పగిలిపోయిన ఫోన్తోనైతే వీడియోలు తీసేదాన్ని. అసలు ఫేస్ కూడా కరెక్ట్గా కనిపించలేదు అందులో. అందుకే ఇంకా మా బావతోనైతే బ్రతిమలాడించుకొని నేను ఫోన్ కొంటా అని చెప్పి నా పైసలతోనే, నేనే స్టిచ్చింగ్ చేసిన పైసలతోనైతే ఫోన్ అయితే కొనుక్కున్నాను. 10-15,000 ఫోన్లతోనైతే వీడియోస్ తీస్తున్నాము. ఎక్కువగా నా ఫోన్లోనే వీడియోస్ తీసుకుంటాను. మా ఆయన ఫోన్ నాకు ఇవ్వడు, కానీ ఇంకా నా ఫోన్లోనే తీసుకుంటున్నాను. ఇంకా అంతకుముందు అయితే చాలా మొత్తం పగిలిపోయిన ఫోన్తో వీడియోస్ అయితే తీసిన. అప్పుడు పిల్లలు చాలా ఫోన్ అయితే పగలగొట్టారు. ఫేస్ కూడా కరెక్ట్గా కనిపించేది కాదు. అయినా కూడా నేను అందులోనే వీడియోస్ తీసి అయితే అప్లోడ్ చేసేదాన్ని. ఇంకా ఇలా అయితే కుదరదని చెప్పి ఒక 10,000 ఫోన్ అయితే కొత్తది కొందామని చెప్పి నేనే నా పైసలతో నేనే బ్రతిమలాడి కొనిపించుకున్నాను. అదే మంత్లో మా ఆయన కూడా వాటర్లో వేసుకున్నాడు ఫోను. ఒకే మంత్లో మేమిద్దరం అయితే ఫోన్స్ అయితే కొనుక్కున్నాము. నాది 12, ఆయనది 13, అంతే ఉన్నది మా ఫోన్ల రేంజ్ అయితే ప్రజెంట్. ఇక్కడైతే నేను కుడక పౌడర్ కూడా నెయ్యిలో వేయించుతున్నా. ఆ కుడక పౌడర్ అయితే ఎప్పుడో తీసుకొచ్చుకున్నా. మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ ఏదో ఫంక్షన్ చేస్తే కుడక పౌడర్ తీసుకొస్తే సగం వాడుకున్నారు, సగం ఇంకా ఉంది అని చెప్పి అయితే నేనైతే ఆ పౌడర్ తీసుకొచ్చుకొని ఇప్పుడు చేస్తున్నా. అప్పుడెప్పుడో తెచ్చుకున్నా, నేను ఇట్లా రవ్వ లడ్డు చేసుకుంటా, నేను తీసుకుపోతా అంటే సరే అని కట్టించింది. నిజంగా మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ కానీ అత్తమ్మ వాళ్ళ ఫ్యామిలీ కానీ చాలా చిన్నది, అంటే ఇప్పుడిప్పుడే గ్రోత్ అవుతున్న ఫ్యామిలీ అని చెప్పొచ్చు. అమ్మ వాళ్ళ సైడు అయితే అమ్మ వాళ్ళు ముగ్గురు ప్లస్ ఒక అన్న, మామయ్యతో మాకు కనెక్షన్ లేదు. సో ముగ్గురం ఉన్నాం, కానీ ఎవరి సిచ్యువేషన్స్ ఎవరి బాధలు వాళ్ళకే ఉన్నాయి. అంటే వెల్ సెటిల్డ్ ఎవరూ కాదు అన్నమాట. కష్టపడితేనే తింటాము అనే సిచ్యువేషన్లో ఉన్నాము అందరము. సో ఇంకా అత్తమ్మ వాళ్ళ సైడ్ వస్తే ఇంకా మా బావ వాళ్ళు ముగ్గురు. సో ఫస్ట్ మేము, ఇంకా మా మరిది వాళ్ళకి మ్యారేజ్ అయిపోయింది. ఇంకొక చిన్న మరిది ఉన్నాడు, తనకి ఇంకా మ్యారేజ్ కాలేదు. సో పెద్దగా ఫ్యామిలీ అంటూ మాకు ఎవ్వరు లేరు. బాగా అక్క చెల్లెళ్ళు అట్లా అమ్మ వాళ్ళ సైడ్ కానీ ఇటు సైడ్ కానీ లేరు అనమాట. చిన్న చిన్న ఫ్యామిలీ. ఏ ఫంక్షన్ చేసుకున్నా ఇంకా మేమే ఉంటాము. ఎక్కువ కొత్త వాళ్ళు కానీ అట్లా ఏది ఉండదు హడావిడి అన్నట్టుగా. మేమే నలుగురం పోయి నలుగురం చేసుకొని వస్తాము. అమ్మ వాళ్ళ సైడ్ అయినా కూడా అంతే. అమ్మ వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్ళు, ఇంకా పిల్లలము. ఒక పెద్దమ్మకైతే ఒక బాబు, ఒక అన్నయ్య, ఇంకో పెద్దమ్మకైతే చెల్లెలు. తనకి రీసెంట్గానే మ్యారేజ్ అయిపోయింది. ఇంకా నేను మా తమ్ముడు అన్నమాట. ఇంకా మేమే నలుగురం ఉంటాము. అటు పోయినా గంతే, ఇటు పోయినా గంతే అన్నట్టుగా. నాకు ఎట్లా అంటే పెద్దగా ఉండాలి ఫ్యామిలీ. చాలా హడావిడిగా ఉండడం అంటే చాలా ఇష్టము. కానీ చిన్న చిన్న ఫ్యామిలీస్ అయిపోయినాయి. ఇంకా మెల్లమెల్ల గ్రోత్ అవుతుంది. సో జనాలు మ్యారేజ్ అయినా కొద్దిగా జనాలు పెరగడం, పిల్లలు పుట్టడం అలా అయితే జరుగుతుంది. ఇంకా చూడాలి. నాకైతే చాలా ఇష్టము పెద్ద ఫ్యామిలీ. చాలా ఎంజాయ్ చేయాలి ఫ్యామిలీతోని, అక్క చెల్లెళ్ళు ఉండాలి అని బాగా ఇష్టము. కానీ నాకైతే లోపల మస్తు టెన్షన్ ఉంది. ఎందుకంటే రవ్వ లడ్డు చేసిన అప్పుడెప్పుడో చేసినా కదా, మళ్ళీ చేయలేదు అనే టెన్షన్ అయితే ఉంది. పానకం పట్టాలి కదా, ఆ పానకం వస్తుందా రాదా అనే టెన్షన్ అయితే లోపల ఉంది. అసలు లడ్డూలు ఇచ్చకపోతాయా, మంచిగా వస్తాయా అనే టెన్షన్తోనే చేస్తున్నా. లోపల గుటగుట అని అయితే ఉంటుంది, హార్ట్ బీట్ పెరుగుతుంది. అంటే వేస్ట్ చేస్తానేమో అని చెప్పి. కానీ లడ్డూలు అయితే బాగా వచ్చినాయి లాస్ట్కి అయితే. నాకు లడ్డూలు చేసుడు అంటే ఇష్టం, ఏదైనా చేయడం ఇష్టము. ఇంకొకటి ఏంటంటే ఆనకం పట్టడం బాగానే వస్తుంది ప్రతిసారి, కొంచెం భయపడతా ఉంటాను. లాస్ట్లో లడ్డూని ఇలా ముద్ద చేయడం ఉంటుంది కదా, అప్పుడైతే చాలా వేడిగా ఉంటుంది. ఆ వేడి టైంలోనే చేయాలి, చేస్తేనే అప్పుడు పర్ఫెక్ట్గా లడ్డు అనేది వస్తుంది. కానీ ఆ టైంలో చాలా కాలుతుంది కదా. నేను మా బాబాయ్ హెల్ప్ అయితే తీసుకుంటాను, కానీ ఈసారి అయితే చేయలేదు, నేనే చేశాను. ఎందుకంటే ఏదో ఒకటి అంటూనే ఉన్నాడు ప్రతిసారి, చెయ్యరాదా, చేసుకోవా, ఈ మాత్రము బాధ్యత లేదా అంటున్నాడని చెప్పి నేను ఇంకా పిలవకుండా నాది నేనే అయితే చేసుకున్నాను. ముఖ్యంగా నాకు యూట్యూబ్లో ఇంకా కెమెరా సెట్ చేసుకోవడం అయితే అస్సలు వస్తలేదు. స్టాండ్ ఎక్కడ పెడితే మనం ఎక్కడ కరెక్ట్గా కనిపిస్తాము, ఎక్కడ ఏడ పెట్టాలి, ఎట్లా పెట్టాలని అయితే అసలు
వస్తలేదు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే కరెక్ట్ లైటింగ్ లేదు, ప్లస్ మా పిల్లలు వచ్చి మధ్య మధ్యలో ఊకే ముడుతూ ఉంటారు. మళ్ళీ మాకు కిచెన్లో కూడా ప్లేస్ కరెక్ట్గా లేదు, అంటే స్టవ్ పెట్టుకోవడానికి ఆ మాత్రమే ఉంది. స్టాండ్ ఎట్లా పెట్టాలి, ఏ రకంగా పెడితే మంచిగా వీడియో వస్తుందో నాకు అసలు అర్థమైతలేదు, కరెక్ట్గా వస్తలేదు. చాలామంది చిన్న చిన్న లైట్స్ అవి వాడుతున్నారు, కానీ అవి కొనుక్కునేంత బడ్జెట్ మనకు లేదు కాబట్టి ఏదో ఇప్పుడు మందం అయితే అడ్జస్ట్ చేస్తున్నాను మెల్లమెల్లగా. సో కరెక్ట్గా పెట్టడానికి అయితే స్పేస్ లేదు. ఇంకొకటి ఏంటంటే పిల్లలు బాగా డిస్టర్బ్ చేస్తున్నారు, ఊకే ముడుతున్నారు, అంటే ఏంటి అదేంటి అని చూస్తూ ముడుతున్నారు. అట్లా ఫోన్ పడడం కానీ అలా టెన్షన్ తోటి కరెక్ట్గా ప్లేస్ అయితే సెట్ చేయట్లేదు నేను ఇంకా కూడా. ఇంత మాట్లాడినరా మన రవ్వ ఏంచుడైతే ఇంకా కాలేదు, ఎందుకంటే లాంగ్ వీడియో 1 అవర్ కాబట్టి నేను ఈ వీడియోస్నే చాలా స్లోగా పెట్టిన ఈ క్లిప్స్ని. సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి, కొంచెం ఫార్వర్డ్ చేసుకొని కానీ కొంచెం స్పీడ్గా పెట్టుకొని కానీ చూడ్డానికైతే ట్రై చేయండి. ఇక్కడ నేనైతే కోకోనట్ పౌడర్ అయితే అది కూడా నెయ్యిలో వేయించుతున్నాను. సో రెండు ప్లేట్లో అయితే వేసుకుంటున్నాను, రెండు ఒక ప్లేట్లో వేసుకొని అయితే వాటిని మిక్స్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే షుగర్ని ఆనకం పట్టాలి. సో ఆ పిండి ఎంత పోసుకున్నామో దానికి తగ్గట్టుగా మనం షుగర్ అయితే పోసుకోవాలి. నేను హడావిల్లో పిండి అయితే కొలవడం కూడా మర్చిపోయాను, ఎక్కువగా కొలుస్తూ ఉంటాను, అంటే ఏదైనా ఇలా షుగర్ వేసుకోవడం కానీ అంటే పిండి కొలుసుకొని అట్లనే కప్పుతోనే అయితే షుగర్ యాడ్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడైతే పిండి కొలవడం కూడా మర్చిపోయినా, అందాజ బట్టి నేనైతే ఒక 2 కప్పుల షుగర్ అయితే వేస్తున్నాను. ఇక్కడ షుగర్ చూడండి మా ఇంట్లో ఎంత ఉందో. అది షుగర్ ఎక్కడిది అంటే ఇప్పుడు మనం జాతరలకు వెళ్తాం కదా, ఎత్తు బంగారాలు జోకిస్తాం చూడండి, ఆ షుగర్ అనమాట. రీసెంట్గా వెళ్ళినప్పుడు ఆ షుగర్ అయితే తెచ్చుకున్నాము, అది అయితే వాడుతున్నాము మేము ఇంట్లో. కొంతమంది వాడద్దు అది ఇది అన్నారు కానీ ఇప్పుడైతే అందరు వాడుతున్నారు, మేము కూడా వాడేస్తున్నాము ఇంట్లో అయితే. ఇంకా కొన్ని వాటర్ పోసి అయితే ఇంకా ఆనకం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. లోపల అయితే చాలా టెన్షన్ ఉంది, ఎలా వస్తుందో ఏంటో, అసలు కరెక్ట్గా వస్తుందా రాదా అనే టెన్షన్ అయితే ఉంది. కానీ మెల్లమెల్లగా పట్టడం అయితే ట్రై చేస్తున్నాను. ఎక్కువగా స్వీట్స్ చేసేది ఎక్కువగా ఏంటి అంటే ఇంకా స్నాక్స్ ఈవినింగ్ టైంలో కొంచెం స్పైసీ బజ్జీలు పకోడీ అట్లాంటివి చేస్తూ ఉంటా. సరాపిండి పెట్టడం, అట్లు పోయడం, చపాతీ చేయడము. ఎట్లాగో మనం మార్నింగ్ అయితే టిఫిన్ ఖచ్చితంగా చేస్తూనే ఉంటాము, పొద్దున్న ఏదో ఒకటి. ఇంకా మధ్యాహ్నం అన్నం అయితే తినాలి, ఇంకా నైట్ కూడా ఏదో ఒకటి తినడమేనా, అన్నం తినేది ఎప్పుడు అని చెప్పేసి నేను ఎక్కువగా స్వీట్స్ అలా ఎక్కువ ప్రిపేర్ చేయము. ఎక్కువగా నేను ఏది చేస్తా అంటే ఇంట్లో పిల్లలకి ఎక్కువగా స్నాక్స్ అంటే అటుకులు పోపేసి పెడతాను, ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటాను. ఇంకా వాళ్ళకి ఎప్పుడైనా నచ్చినప్పుడు ఇంకా తింటారు. అటుకులు అంటే మళ్ళీ ఆ వీడియో కూడా యాడ్ చేసిన ఇలా చూడండి ఒకసారి, మొత్తం అన్ని వీడియోస్ ఉన్నాయి ఇలా 2 days వీడియోస్ అన్నమాట. ఒక ముందు రోజు అండ్ నెక్స్ట్ డే రోజు వీడియో. సో ఆ వీడియో కూడా చూపిస్తా చూడండి. ఇక్కడ నా ఆనకం అయితే చిన్న స్పూన్తో వేడి తగులుతుందని చెప్పి ఇంకా పెద్ద స్పూన్ అయితే తీసుకొని దాంతోనైతే చూపిస్తున్నా మీకు చూడండి ఒకసారి. ఇలా నురుగు నురుగు అయితే వచ్చింది, పిండేమో అంత ఉంది, ఆనకమేమో ఇంతే ఉంది. అసలు వస్తుందా సరిపోతుందా లేదా అని అయితే ఆలోచిస్తున్నాను నేను. ఇంకా 1 hour వీడియో అంటే ఏమో వీడియో కదా చేసేద్దామని అనుకున్నాను, కానీ 1 hour అసలు ఏం మాట్లాడాలో ఏం చేయాలో ఒక్క ముక్క అర్థమవుతలేదు. వీడియోస్ తీయేటప్పుడు నేనేమనుకున్నా తక్కువగా, అంటే ఇప్పుడు మనకి షార్ట్ అంటే ఒక 1 minute ఉండాలి కదా, కట్ చేసుకుంటా తీసి పెట్టడం అదే కష్టం అనుకున్నా. ఇంకా లెంతీ వీడియో కూడా పెట్టడం చాలా కష్టమని ఈ వీడియోతో నాకైతే అర్థమైంది. యూట్యూబ్లో వీడియోలు తీసే వాళ్ళైతే నిజం చెప్పాలంటే చాలా గ్రేట్. ఇటు పొద్దున వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వీడియోస్ తీయడము, పిల్లల్ని చూసుకోవడము అంతా చేస్తున్నారు చాలామంది. సో చాలా గ్రేట్ అని చెప్పచ్చు వాళ్ళకైతే. ఇక్కడ మా నాన్నకం అయితే వచ్చిందని అనుకుంటున్నా, టెస్టింగ్కి రెడీగా ఉన్నా, టెస్ట్ చేస్తున్నా. ఇక్కడ మనం కొన్ని వాటర్ తీసుకొని ఒక బౌల్లో దాన్ని టెస్ట్ చేయాలి, కొంచెం ముద్దలాగా వస్తే ఆనకం వచ్చినట్టే. ఇంకా కొంచెం వచ్చింది అని అయితే అనుకున్నాను, మళ్ళీ ఒకసారి టెస్ట్ చేద్దాము ఎందుకైనా మంచిది అని చెప్పి మళ్ళీ బౌల్లో అది పక్కన పెట్టి మళ్ళీ ఒకసారి 2 సార్లు టెస్ట్ చేసిన. ఆ క్లిప్ అయితే కట్ చేసినట్టున్నా నేను ఇక్కడ. ఇంకా కట్ చేసిన అయిపోయిందా, మళ్ళీ స్టవ్ ఆఫ్ చేయకుండానే ఈ రవ్వ అయితే అందులో పోసేస్తున్నా. మళ్ళీ తొందర చూసుకొని అయితే స్టవ్ ఆఫ్ చేసి దాన్ని అయితే కిందికి దించేసాను ఇంకా. సో ఇప్పుడు మనకి అసలైన టాస్క్ అంటే నిజం చెప్పాలంటే ఇది పొడిగానే ఉంది. ఇందులో కొన్ని పాలు పోసి మిక్సీ ఇంకా ముద్దలాగా కట్టేసుకుంటే అయిపోతుంది రవ్వ లడ్డు. చాలామంది డ్రై ఫ్రూట్స్ కానీ ఇంకేదైనా వాళ్ళకి ఇష్టమైంది యాడ్ చేసుకుంటారు, కానీ మన పిల్లలకి అవన్నీ పంటికి తాకితే ఏదో ఫీల్ అయిపోతారు. అందుకే నేనైతే ఇందులో ఏం వేయలేదు, ఓన్లీ చక్కెర అండ్ రవ్వ అంతే, పాలు ఇక మిక్స్ చేసేసుకొని అయితే ఇంకా ప్రిపేర్ చేస్తున్నా లడ్డూలు అయితే. ఇక్కడ నేను మస్తు కాలుతుంది అండ్ వాటర్
తడుపుకుంటూ చేత్తోనైతే ఇంకా లడ్డూలు అయితే అన్నీ మిక్స్ చేస్తున్నా. నాకు అర్థమైంది ఇక్కడ షుగర్ కరెక్ట్గా సరిపోలేదని. కానీ లాస్ట్లో అండ్ లడ్డూలు అన్నీ చేసినాక టేస్ట్ చూస్తే సరిపోయింది, కరెక్ట్గానే ఉంది షుగరు. అంటే ఎక్కువ కాలేదు తక్కువ కాలేదు, మంచిగానే ఉంది మంచిగా. సో నాకు ఇక్కడ ఏమనిపించింది అంటే నేను ఇక్కడ కలుపుతుంటే షుగర్ సరిపోలేదేమో, పొడి పొడిగా ఉంది, చాలా పొడి పొడిగా ఉంది అని అనుకున్నాను. కానీ ఈ పాలు పోసి కలిపినాకనైతే ఇంకా మంచిగా సెట్ అయిపోయింది, చాలా బాగుంది. ఇంకొంచెం నెయ్యి వేసి ఈ టైంలో కలుపుతుంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది టేస్ట్. కానీ పాలు పోసి అయితే కలిపేశాను. చాలా వేడిగా ఉంది, వేడి అంటే మామూలు వేడిగా లేదు, అప్పుడే దించినాం కదా స్టవ్ నుండి. సో బాగా వేడి అనిపించింది నాకు. ఇంకా దాన్ని అయితే మళ్ళీ అందులో నుండి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేసేసుకొని ఇంకా మొత్తం లడ్డు అయితే పిసకడం అయితే స్టార్ట్ చేశాను నేను. ఆయనకి స్వీట్స్ అంటే బాగా పిచ్చి, ఇంకా పిచ్చి అంటే మామూలు పిచ్చి కాదు. అంతకుముందు అయితే బాగా చేసుకొని తింటుండే సేమియా. సేమియా అంటే చాలా ఇష్టము తనకి. సేమియా అయితే ఊరికే 1 వీక్ ఒకసారి అలా చేసుకొని తింటుండే. నేనైతే జస్ట్ టేస్ట్ చేసేదానికి అంతే. కానీ ఈ మధ్యలో చాలా తగ్గిపోయింది, ఎందుకంటే పండ్లు జివ్వుమంటున్నాయి అని అంటున్నాడు స్వీట్ తింటే. చాలా అంటే చాలా తగ్గిపోయింది. ఈ స్వీట్ చేసిన రోజైతే నేను చేస్తూనే ఉన్నా, ఆయన తింటూనే ఉన్నాడు. మీకు ఈ వీడియో చూస్తే అర్థమైపోతుంది ఆ చెయ్యి ఆయనదే. తినడానికి టేస్ట్ చేయడానికి అయితే వచ్చిండు ఇటు అయిపోగానే. సో నేను ఇంకా మొత్తం లడ్డు అయితే కట్టలేదు, కట్టక ముందే వచ్చి అయితే టేస్ట్ చేస్తున్నాడు. సో నేను ఇక్కడ ఇంకా కొన్ని పాలు పోసి అయితే లడ్డు కట్టడానికి అయితే రెడీ చేస్తున్నాను. టేస్ట్ ఎలా ఉంది, షుగర్ సరిపోయిందా అని అయితే అడుగుతున్నాను. ఫస్ట్ తిని అయితే షుగర్ సరిపోలేదు, ఇంకో కొంచెం షుగర్ పడుతుంది అని చెప్పిండు. మళ్ళీ సెకండ్ సారి తిని అయితే షుగర్ సరిపోయింది, ఓకే బాగానే ఉంది అని చెప్పిండు. ఇంకా లడ్డు అయితే కట్టు, వేడిగా ఉంది కదా బాగా, కట్టేసాయి నువ్వే, నేను కట్టను అని అయితే ఫోన్ మాట్లాడుకుంటూ అయితే వెళ్ళిపోయిండు. సో నేనైతే ఇంకా ఒక్కదాన్నే ఇక్కడ లడ్డు అయితే కట్టడం అయితే స్టార్ట్ చేసినాను. సో కోపంగా చూస్తుంది, ఎందుకు అని అంటే నువ్వు అంత చిన్న ప్లేట్లో పోసుకున్నావు, అంత కింద పడిపోతుంది అని అంటున్నాడు. కానీ నాకు వీడియోలో మంచిగా కనిపించడానికి నేను ఆ ప్లేట్లో అయితే పోసుకొని ఇంకో ప్లేట్లో లడ్డూలు అయితే పెడుతున్నాను. ఇంకా రాకు నా లడ్డూలు తినకు అని అయితే ఫైటింగ్ చేస్తున్నా, కానీ ఎలాగో అలాగా తీసుకొని అయితే తింటున్నాడు. ఇంకా వీడియోకి చూపించుకుంటా అయితే తింటున్నాడు, చాలా బాగుంది అని చెప్తున్నాడు. ఇంకా నేనైతే ఇంకా లడ్డూలు అయితే కడుతున్నాను. దగ్గర ఒక 15 లడ్డూలు అయితే వచ్చినాయి. నాకు కూడా టేస్ట్ చేపిస్తున్నాడు. నేను ఎక్కువగా తినను, లడ్డూలో సగం తింటాను అంతే. నాకు ఎక్కువగా స్వీట్ అంటే ఇష్టం ఉండదు, అందులోనూ స్వీట్ అంటే ఇంకా ఒకవేళ తిన్నా కూడా నాకైతే పడదు. జాండీస్ అంటారు కదా, కుత్తికేలు సంథింగ్ అవేవో అవి అయితే వచ్చేస్తాయి వట్టిగానే. ఒక ఐస్ క్రీమ్ తిన్నా, ఒక స్వీట్ కంప్లీట్గా తిన్నా కూడా తొందరగా వచ్చేస్తాయి నేనున్నా అనుకుంటావు. సో అందుకే నేనైతే తినను. నాకు ఎక్కువగా పిండి వంటలు కానీ అవి ఇవి అయితే పెద్దగా రావు, ఎందుకంటే చిన్నప్పటి నుండి అమ్మ చేస్తే నేను అమ్మకి హెల్ప్ చేస్తుండే. ఇంకా పెళ్ళైనాకనైతే అత్తమ్మ వాళ్ళు చేస్తుంటే ఇంకా వాళ్ళకి హెల్ప్ చేయడం మాత్రమే, అంతేగాని ఓన్గా చేసింది అయితే ఎప్పుడూ లేదు. ఒకసారి ఏమో మా అత్తమ్మ చేయమంటేనైతే గ్యారెలును ఇంకా మురుకులు చేయమని మా అత్తమ్మ పనికి వెళ్తేనైతే ఇంకా మీను మా ఆరాలు అంటే మా చెల్లెలు, సో ఆమె ఇద్దరం కలిసి చేసినాము. గ్యారెలు అయితే పర్లేదు బాగానే వచ్చినాయి, కానీ ఇంకా మురుకులు అయితే మొత్తం అసలు మెత్తగా వచ్చేసినాయి. అసలు అది తినడానికి కూడా పనికి రాకుండా వచ్చినాయి, మెత్తగా వచ్చినాయి. టేస్ట్ బాగుంది కానీ చాలా మెత్తగా వచ్చినాయి, అంటే కరెక్ట్గా కాలలేదు అన్నమాట. సో అలా అయిపోయింది. అదే ఫస్ట్ టైం లాస్ట్ అంటే నా ఓన్గా నేను చేసుడు అన్నమాట. ఇక్కడ చూడండి మా వేదశ్రీ నా చున్నీని పట్టుకొని ఎలా ఆడుతుందో, చాలా క్యూట్ అనిపించింది, అందుకే వీడియో తీసి అయితే పెట్టాను. అది ఎంత ఉంది, నా చున్నీ అంతకు డబల్ ఉంది. సో దాంతో అయితే మంచిగా ఆడుకుంటుంది కొద్దిసేపు. సో అట్లా అయితే మంచిగా అనిపించి వీడియో అయితే క్లిప్ తీసిన, ఆ వీడియో కూడా చూపిస్తామని పెట్టిన అన్నమాట. ఇంకా అప్పుడప్పుడు ఇలా క్యూట్ వేషాలు అయితే మంచిగా వేస్తుంది మా వేదశ్రీ పాప. ఆడపిల్ల అంటేనే చాలా క్యూట్ ఉంటుంది కదా, అమ్మ వెనకాల అమ్మలాగా మంచిగా చున్నీ వేసుకొని అమ్మ చీరలు కట్టుకొని చాలా ముద్దుగా నడుచుకుంటారు. ఏదో మా వేదశ్రీ అయితే అప్పుడు దానంతట అదే ఆడుకుంటూ ఐడియా వచ్చింది, దానంతట అదే మాట్లాడుకుంటూ ఆడుకుంటూ ఉంటుంది ఆ బొమ్మలతోని అయితే. ఇంకా మా వేదాంత్ గాడు అట్లా కాదు, వాడికి ఎప్పుడు ట్రాక్టర్ల పిచ్చి, వీడియోస్ కానీ ఫోన్లో కానీ టీవీలో కానీ ఎప్పుడు ట్రాక్టర్లు కార్లు అవే చూస్తూ ఉంటాడు. ఇంకా ఇదైతే కొంచెం బొమ్మలతోని అది ఎత్తుకొని అటు ఇటు తిరుక్కుంటూ ఆడుతుంది, మంచిగా ఉంది కదా అని ఇక వీడియో అయితే తీసినాను. ఇంకా నేను వీడియో తీస్తుంటేనైతే మెల్లగా నా దిక్కైతే చూసింది, ఇంకా చూసి అయితే దాక్కుంటుంది. అసలు చూడండి ఎలా దాక్కుంటుందో. ఇంకా సరే నేను ఎందుకు వీడియో తీస్తున్నావు అని అయితే అడుగుతుంది, తీయకు నన్ను వీడియో తీయకు అని అయితే అడుగుతుంది క్యూట్గా. ఇంకా సాయంత్రం వచ్చేస్తే చపాతీలు అయితే చేస్తున్నాను నేను ఇక్కడ. ఎక్కువగా నేను చేసేది అయితే పిండితో చేస్తూ ఉంటాను. మా అత్తమ్మనైతే ఇంకా మడత చపాతీ ఆయిల్ పెట్టి చేస్తుంది, చాలా బాగా పొంగుతాయి. కానీ మనకు అంత ఇంట్రెస్ట్ అంత ఓపిక కూడా ఉండదు కదా అని చెప్పి నేనైతే పిండితో చేస్తూ ఉంటాను ఎప్పుడు. నాకు చపాతీలు అయితే అంతగా పెద్దగా
వస్తుండే కాదు ఒకప్పుడు. కానీ ఇప్పుడు మంచిగా పర్ఫెక్ట్‌గా ఫాస్ట్‌గా చేస్తాను. ఇప్పటికి కూడా మడత చపాతీ చేస్తాను. కొంచెం లేట్‌గా మెల్లగా చేస్తాను. నార్మల్ చపాతీ అయితే ఫాస్ట్‌గా అయితే చేసేస్తాను. సో, ఇంగా అప్పుడు అనుకున్నాను. ఏమనుకున్నా అంటే ఒక 1 వీక్ బ్యాక్ డైలీ ఈవినింగ్ చపాతీ తినాలి అనుకున్నాను. కానీ ఎక్కడ ఈ యూట్యూబు, ఈ పిల్లలు ఇవన్నిటి వల్ల ఇంక తినలేకపోతున్నాను. తీసుకోవాలి. ఒక మంచి డే చూసి ముహూర్తం పెట్టి మంచిగా హెల్త్ మీద పెట్టాలి అని అనుకుంటున్నా. కానీ ఎప్పటికప్పుడు ఏదో ఒక రీజన్ వల్లనైతే పోస్ట్‌పోన్ చేయడమే జరుగుతుంది. చూడండి నేను ఇక్కడ ఎంత ఫాస్ట్‌గా చేస్తున్నానో. వీడియో కూడా కొంచెం ఫాస్ట్‌గానే పెట్టినా అనుకోండి. అయినా కూడా కొంచెం ఫాస్ట్‌గా వచ్చేసింది. పెళ్ళికి ముందయితే రాదు. అసలు రౌండ్‌గా కూడా రాకపోతుండే. మా అత్తమ్మ చపాతీలు చేయమంటే అసలు ఎట్లా చేసుడా అని ఒక రకంగా ఆలోచించేదాన్ని ఒకప్పుడైతే. కానీ ఇప్పుడైతే చాలా నేర్చేసుకున్నా. అంటే ఇంటి దగ్గర మా వాళ్ళు ఎక్కువ చపాతీలు కానీ, స్నాక్స్ చేసుకోవడం ఇట్లా ఎక్కువ ఉండేది కాదు అమ్మ వాళ్ళదైతే. సో, ఇంక అత్తమ్మ వాళ్ళు ఎక్కువ చపాతీలు అయితే తింటారు. ఏ ఫెస్టివల్ వచ్చినా కూడా పూరి చేసుకోరు వాళ్ళు. చపాతీ తింటారు. సో, అట్లా ఎక్కువ మేము కూడా చపాతీకైతే అలవాటు అయిపోయినాము. మళ్ళీ ఇంట్లో కూడా చాలామంది ఉంటాం కాబట్టి చాలా చపాతీలు అయితే చేస్తాము. నిల్చొని కాలవడం అదంతా ఇంకా అయిపోయింది. అలవాటు అయిపోయింది మాకు చాలా చేయడము. అందుకే ఇంకా చాలా ఫాస్ట్‌గా వచ్చింది. ఇప్పుడు మేము ఇంట్లో కూడా ఏదైనా కర్రీస్ తెచ్చుకున్నా కూడా ఏం చేసినా కూడా చపాతీలే చేసుకుంటాము. పూరి అయితే ఇంక అస్సలే చేసుకోము. ఎప్పుడో 6 నెలలకొకసారి, 4 నెలలకొకసారి అట్లా అయితే పూరీలు అయితే చేసుకుంటాము. చపాతీ ఎక్కువగా తింటా ఉంటాము. అందులో మళ్ళీ జొన్న చపాతీ అవి ఎక్కువ రావు. ఓన్లీ గోధుమ పిండి చపాతీ అవైతే చేస్తూ ఉంటాను నేను ఎక్కువగా ఇంట్లో. పిల్లలు కూడా మా వేదాంత్ కానీ చాలా ఇష్టంగా తింటారు. నేను ఇందులో అయితే బెల్లం రోల్ చేసి అయితే ఇస్తూ ఉన్నా. ఈ మధ్యలో అయితే నాకు ఒక ఫ్రెండ్ చెప్పింది అలా ఇస్తే పిల్లలు ఇంట్రెస్టింగ్గా తింటారని చెప్పి. సో, మధ్యలో బెల్లం పెట్టి అంటే కొంచెం తురుములాగా చేసి బెల్లాన్ని సో దాన్ని పెట్టి మంచిగా రోల్ చేసి ఇస్తేనైతే మంచిగా తింటున్నారు పిల్లలు అయితే ఇంట్రెస్టింగ్గా. మీరెవరైనా ఎప్పుడు అలా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకొకటి ఏంటి అంటే మా ఆయన నేర్పిన పద్ధతి ఏంటంటే షుగర్ వేసుకొని కూడా రోల్ చేసుకొని తింటే బాగుంటుంది మా పిల్లలకి. అట్లా ఒకటి నేర్పిండు పిల్లలకైతే. ఇంకొక పద్ధతి ఏంటంటే షుగర్ వేసుకొని వాటర్లో కొన్ని వాటర్ పోసుకొని అది కరిగినాక మళ్ళీ చపాతీని అందులో డిప్ చేసుకొని తింటే కూడా బాగుంటుంది. అది కూడా ఒకటి చెప్పిండు. ఇక అలా అయితే తింటున్నారు పిల్లలు. ఇక్కడ అయితే ఇంకా చపాతీలు అయితే రెడీ అయిపోయినాయి. నార్మల్గా చపాతీలు వేస్తే మా వాళ్ళు ఎలా అంటే 1, 2 తినరు. ఖచ్చితంగా 3, 4 తింటారు. మా ఆయన తింటాడు. మా వేదాంత్ కూడా ఒక 3 అన్న తింటాడు ఖచ్చితంగా. వాడికి ఇష్టం చపాతీలు అంటే. ఇంకా మా ఆయన కూడా తింటాడు. నేనైతే ఒక 2 తింటాను. నాకు ఎలా ఉంటుంది అంటే అలవాటు, నేను ఏదైనా తిన్నా కూడా కొంచెం ఒక బుక్కనన్నా అన్నం తింటే కానీ నా కడుపు సాటిస్ఫై అవ్వదన్నమాట. సో, అది అన్నమాట. కానీ ఈ మధ్యలో ఒకవేళ చపాతీస్ ఇట్లా తింటే అయితే 2 తిని ఇంకా సైలెంట్గా ఉంటున్నాను. సో, నాకు ఎక్కువగా బనానా అంటే అస్సలు నచ్చదు. ఇంకా ఈ డ్రెస్ రివ్యూ ఇచ్చి అయితే ఇంకా బనానా షేక్ చేద్దామని అయితే ఇంట్లో ఉంటే చేస్తున్నాను. నేను చిన్నప్పటి నుండి అంటే నాకు బనానా అంటే అస్సలు నచ్చదు. అస్సలు తినను. మొత్తానికే తినను. పిల్లలైతే ఇష్టంగా తింటారు. సో, ఒకసారి ఇలా బనానా షేక్ చేసుకుంటే బాగుంటుంది అని చూసిన వీడియోస్లలో సరే చేద్దాం ఒకసారి తాగొచ్చా మరి ఇలా తినకపోయినా కూడా తాగడానికైనా కుదురుతుందేమో అని చెప్పి అయితే ట్రై చేస్తున్నాను నేను. ఇక ఒక 2 బనానాస్ తీసుకొని అయితే వాటిని కట్ చేసుకొని అందులో వేసేసాను. ఇంకా షుగరు, మిల్క్ యాడ్ చేసినాను. చాలామంది ఇంకేదో మిల్క్, కండెన్స్డ్ మిల్క్ ఏదో క్రీమ్ అనుకుంటా యాడ్ చేస్తున్నారు. మన దగ్గర అవి ఏమీ లేవు కాబట్టి నేనైతే ఓన్లీ బనానా అండ్ చక్కెర, పాలు అయితే యాడ్ చేసి అయితే మిక్సీ పడుతున్నాను ఇక్కడ. చూడండి ఒకసారి. నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఇప్పుడే ఫస్ట్ టైము. కానీ పర్లేదు తాగొచ్చు. కొంచెం తాగొచ్చు. తినేదానికంటే కొంచెం తాగొచ్చు అని అనిపించింది. ఇంకా నేను కొంచెం తాగేసి అయితే ఇంకా మా ఆయనకైతే ఇచ్చిన. నువ్వు తాగవు కానీ నాకు ఇస్తున్నావా అని చెప్పి అయితే మా ఆయన నన్ను దొరకబట్టి అయితే తాగిపిస్తున్నాడు. ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోతుంది వీడియో. నాకేదన్నా వీడియో తీయాలంటే ఫస్ట్ ఫోన్ సెట్ చేసుకోవడం, వీడియో సెట్ చేసుకోవడం అదే సరిపోతుంది. నాకు అది కరెక్ట్‌గా సెట్ చేసుకోవడం రావడం లేదు అసలు. సో, అందుకే చాలా ఇబ్బంది అనిపిస్తుంది వీడియోస్ తీయడానికి. నేను ఇంకా అందులో అయితే పాలు పోసేసిన. ఇప్పుడైతే షుగర్ వేస్తున్నాను. కరెక్ట్‌గా సరిపోయింది ఆల్మోస్ట్ షుగర్ అయితే. టేస్ట్ అయితే బాగానే ఉంది. తాగొచ్చు. నేనైతే ఎక్కువగా ఫ్రూట్స్ కానీ, స్నాక్స్ కానీ అస్సలు ఇష్టపడను. ఏది తినడానికి కానీ జస్ట్ టేస్ట్ చేయడానికి మాత్రమే ఇష్టపడతాను. నేను ఎక్కువగా అన్నమే తింటాను. అందరూ చాలామంది ఫ్రూట్స్ తింటారు. చాలామంది స్నాక్స్ అట్లా తింటారు. కానీ నేను ఏది తిన్నా నాకైతే అన్నం తినాలనే అనిపిస్తుంది కొంచెమైనా. సో, నేను ఎక్కువగా ఏది తినను. ఫ్రూట్స్ అయితే నేను అసలు బాగా ఇష్టంగా తినే ఫ్రూటే లేనే లేదు నిజం చెప్పాలి అంటే. ఫ్రూట్స్ కానీ ఏది పెద్దగా ఇష్టంగా తినను. ఇంకేంటంటే అన్నం అయితే ఖచ్చితంగా తింటాను.
నాకు మా డ్యాడీ పోలికలు వచ్చినాయని మా మమ్మీ అయితే చిన్నప్పుడు చాలా సార్లు అనేది. ఎందుకంటే నేను అన్నం ఎక్కువగా తీసుకుంటాను. ఏది తిన్నా తినకపోయినా అన్నం ఎక్కువగా తీసుకుంటాను. మా డ్యాడీ కూడా అంతే. ప్రతిసారి 3 పూటలు తింటుండే, మంచిగా ఎక్కువగా అన్నం తీసుకుంటుండే. కానీ ఒకానొక టైంలోనైతే లావైతున్నా అని అప్పుడు ఆ ఏజ్‌లో కూడా నేనైతే కొంచెం తగ్గించి తినేదాన్ని. సో అది గుర్తుపట్టి మా వోళ్ళైతే డాక్టర్‌కి కూడా కంప్లెయింట్ ఇచ్చిన రోజులున్నది. ఇలా లావైతున్నా అని చెప్పి ఫుడ్ తీసుకుంటలేదు అని చెప్పిన రోజులున్నాయి మా డ్యాడీ అయితే. కానీ తిన్నాను. తర్వాత ఇంక మంచిగా తిన్నా. ఏం మాట్లాడుతున్నానో అస్సలు అర్థమైతలేదు. కొంచెం అడ్జస్ట్ కాండి. 1 అవర్ కదా వీడియో. అసలు ఏం మాట్లాడాలి, ఏం చేయాలి, ఏం చెప్పాలని ఒక్క ముక్క అర్థమైతలేదు. ఏదో చెప్తున్నా, నోటికొచ్చింది మాట్లాడుతున్నా. కానీ కొంచెం అడ్జస్ట్ చేసుకొనైతే చూడుర్రి. మ్యూట్లో పెట్టు ఎట్లనో ఒక తీరుగానైతే ఈ వీడియో చూసి కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా మన మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే టేస్ట్ చేస్తున్నా. ఓకే, తినేదానికంటే కొంచెం తాగొచ్చు, బెటరే, పర్లేదు అనిపించింది. ఇంకా తర్వాత నాకు గుర్తొచ్చింది, ఇంట్లో బాదం ఉంది కదా, అవి కట్ చేసుకొని వేస్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది, టేస్ట్ కూడా బాగా వస్తుందని అయితే అవి అయితే కట్ చేసి అయితే వేసాను. ఇంకా అంతలోపే మా ఆయన వచ్చి మా ఆయనకైతే ఇచ్చినాను. ఎలా ఉంది అని అయితే అడుగుతున్నాను. అస్సలు వీడియోలో కనిపించమంటేనైతే అస్సలు కనిపించడు. ఎందుకో ఏమో కానీ వీడియోలలో కనిపించడు, వీడియోలు తీయడు. ఇలా మరి యూట్యూబ్ ఆపేయాలంటే ఆపేయద్దు అంటాడు. ఏంటో మా ఆయన లొల్లి అయితే నాకు అస్సలు అర్థమవుతుంది. కొన్నిసార్లు లైవ్ చేస్తున్నప్పుడు కూడా చాలా భయమవుతుంది. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు కానీ, మా ఊరు దగ్గర వాళ్ళు కానీ, వాళ్ళు కూడా నా లైవ్ చూస్తున్నారు. నేను వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పినప్పుడు భయమవుతుంది. ఎందుకంటే ఎక్కడ మా అత్తమ్మ వాళ్ళ దగ్గరికి కానీ ఎవరి దగ్గరికైనా పోతే ఊర్లో ఎలా ఉంటుంది సిచ్యువేషన్, చిన్నదాన్ని పెద్దగా భూతద్దంలో చేసి చూస్తారు. అలా చేయడం అవసరమా, ఇలా చేయడం అవసరమా, సైలెంట్గా ఉంటే అయిపోతుంది కదా, ఎందుకు తనకి జాబ్ ఉండే ఈమె ఎందుకు ఇలా వీడియోస్ చేసుడు, అట్లెందుకు చేసుడు, ఇట్లెందుకు, వాళ్ళతో ఎందుకు మాట్లాడు అని ఏదో ఒకటి అంటారేమో అని భయం అయితే ప్రతిసారి ఉంది లైవ్లో. కానీ తప్పదు, స్టార్ట్ చేసాం కాబట్టి మనం ఏదో ఒక రకంగా దీనిలో సక్సెస్ అయితే సాధించాలని అయితే ఉంది నాకు. అందుకే ఇంకా కంటిన్యూ అయితే చేసేస్తున్నాను. నేను ఇక్కడ నెయ్యి చేస్తున్నా. నేను ఎక్కువగా ఇంట్లో ప్రిపేర్ చేస్తా అని చెప్పిన కదా నెయ్యి. సో అదైతే నెయ్యి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మేము 1 లీటర్ తీసుకొచ్చుకుంటాము. డే బై డే లీటర్ అయితే తీసుకొచ్చుకుంటాము పాలు. సో దాని మీద మంచిగా మసల పెడతాను నేను. దాని మీద మీగడ అయితే కడుతుంది. సో ఆ మీగడ నేను రోజు తీసుకుంటా అయితే ఇప్పుడు చూపించిన కదా పొడుగుది డబ్బా, అందులో అయితే వేసేసుకుంటాను. ఒక 15 డేస్ 20 డేస్ అయిపోయాక నెయ్యి అయితే చేస్తాను. అంటే మనకు మీగడ క్వాంటిటీని బట్టి అయితే నెయ్యి చేస్తాను. సో నేను నెయ్యి అంటే అసలు మాకు తెలియదు పెళ్ళికి ముందు. అంటే ఎప్పుడైనా చిన్న ప్యాకెట్ తీసుకొచ్చుకొని, అంటే సేమియా కోసం తీసుకొచ్చుకొని సేమియా వేయించుకొని ఇంకా సేమియా పాయసం చేసుకొని తినేవాళ్ళం. మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి అసలు డబ్బాలు ఉండేది నెయ్యి అయితే. వాళ్ళు చాలా ఇష్టంగా తినేవాళ్ళు. చట్నీలలో వేసుకొని కానీ పప్పులలో వేసుకొని. ఇప్పుడు సపోజ్ బెల్లన్నం వండితే బెల్లన్నంలో కూడా మళ్ళీ నెయ్యి పోసుకొని తినేవాళ్ళు. నాకేంటో డిఫరెంట్గా అనిపించింది. ఇంకా మా అత్తమ్మ చేస్తుంటేనైతే చూశాను. అదే ఫస్ట్ టైం నేను నెయ్యి చేయడం అయితే చూడడము. నేను అనుకున్న వాళ్ళు పెరుగు తోడేసుకుంటారు అత్తమ్మ వాళ్ళు. సో ఆ పెరుగు తోడు మీది మీగడ తీస్తారు. సో నేనేమనుకున్నా, పెరుగు తోడు మీది తీసే మీగడతోనే నెయ్యి వస్తుందేమో అని అనుకున్నాను. అట్లా కొన్ని రోజులు అదే దానిలో ఉండేది. ఇంకా కొన్ని డేస్ తర్వాత ఇంకా మా అత్తమ్మ వాళ్ళు పెరుగు చేయడం కానీ నెయ్యి చేయడం కానీ అయితే ఆపేశారు. ఒకసారి మా రూమ్కి వచ్చినప్పుడు నెయ్యి చేయొచ్చు కదా, ఇన్ని పాలు తీసుకొచ్చుకుంటున్నావు, మీగడ కడుతుంది కదా, దాన్ని తీసి నెయ్యి చెయ్యి అని అన్నది. అత్తమ్మ నెయ్యి ఎట్లా చేస్తారు, ఈ మీగడతోని రాదు కదా, పెరుగు మీద మీగడతోనైతే వస్తుంది కదా అని అయితే అన్నాను. అదే మీగడ ఇదే మీగడ రెండు గదే మీగడ, ఈ మీగడతో కూడా వస్తుంది, నువ్వు తీసుకుంటా పక్కకు పెట్టి చూడు, ఒకసారి చేసి చూడు, నేను చేసేటప్పుడు చూసినావు కదా మిక్సీలో పడితే కూడా వస్తుందంట అని చెప్పింది. సో అప్పుడైతే ఇంకా యూట్యూబ్లో చూసి కానీ అట్లా చూసి ఇట్లా చూసి అయితే నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. ఇంకా చేస్తుంటే వచ్చింది. ఇంకా స్టార్టింగ్లో అయితే చిలకడం అయితే చిలికి చేసినాను నెయ్యి. కానీ ఇప్పుడైతే ఇంకా మిక్సీలో పడుతున్నా. నిజం చెప్పాలంటే చిలికేదానికంటే మిక్సీలో పడితేనే బెటరు. ఎందుకంటే మనకు గిన్నెలు తక్కువ పడతాయి. అది ఏంటంటే చేసేటప్పుడు కొంచెం ఆయిల్గా సమర్గా ఉంటుంది. సో గిన్నెలకి ఏది ముట్టుకున్నా మొత్తం అట్లా అంటుకుపోతుంది అన్నమాట. గిన్నెలు తక్కువ పడతాయి, మనకి ప్రాసెస్ కూడా ఈజీగా అయిపోతుంది. మిక్సీలో చేయడం అంటే పెద్దగా ఏముండదు. మనం మీగడ తీసి మిక్సీలో వేసి ఐస్ వాటర్ కానీ నార్మల్ వాటర్ కానీ పోసి బ్లెండ్ చేయడమే. కాసేపు ఒక 5 నిమిషాలు ఇట్లా బ్లెండ్ చేస్తే మీగడ అనేది నెయ్యి అనేది గడ్డలాగా మారిపోతుంది. దాన్ని తీసుకొని ఇంకొక గిన్నెలో పెట్టుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా అదే ప్రాసెస్ అయితే చేయాలి. మళ్ళీ దాన్ని తీసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకొని ఆ గిన్నెలో పెట్టుకున్న దాన్ని అయితే ఖచ్చితంగా ఒక 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి మంచిగా. నాకు ఆ క్లిప్ మిస్ అయింది అనుకుంటాను.
ఆ వాష్ చేసుకుంటే ఏంటంటే మనం ఇన్ని రోజులు స్టోర్ చేసుకున్న స్మెల్ కానీ ఏదైనా ఉంటే అయితే పోతుంది. సో దాన్ని వాష్ చేసుకున్నాక స్టవ్ పైన అయితే పెట్టుకొని మసల పెట్టాలి. స్టవ్ పైన పెట్టి అయితే అటు ఇటు పోకండి, అటు ఇటు పోతేనైతే మొత్తం పొంగి మొత్తం పోతుంది. సో నాకైతే అది ఎక్స్పీరియన్స్ అయ్యింది ఒకసారి అయితే, అంటే నా దగ్గర కాలేదు. ఒకసారి ఏం చేసామంటే మా ఆడపడుచు వాళ్ళ ఇంటికాడ నెయ్యి ప్రిపేర్ చేద్దామని అయితే రెడీగా పెట్టుకుంది అక్క. మేము పోయి దాన్ని చిలికి నెయ్యి ప్రిపేర్ అయితే చేసాము, మా అల్లుడు నేను సరదాగా. సో దాన్ని చేసినాం, చిలికినాం, మంచిగా వాష్ చేసినాం, కడిగి స్టవ్ పైన పెట్టి హ్యాండ్స్కి అంతా సమ్మర్ లాగా ఉంటుంది కదా, అది కడుక్కుందాం అని అయితే పోయినాము. పొయ్యి వచ్చే లోపే మొత్తం పొంగిపోయింది. ఘోరం, అసలు చేసిన కష్టం అంతా వృధా అయిపోయింది అనిపించింది. చాలా బాధ అనిపించింది మా అక్కని చూస్తే. సో అందుకే స్టవ్ కాడ నుండి అయితే పక్కన పోకండి, అది పొంగిపోతుంది. సిమ్లో పెట్టుకొని మసల పెట్టుకోండి. ఇక్కడ నాకైతే నెయ్యి అయితే రెడీ అయిపోయింది. ఈ కలర్ వచ్చినాక అయితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం కూల్ అయినాక మనమైతే ఒక బాక్స్లో పోసుకొని స్టోర్ చేసుకోవాలి. ఇంకా చాలా రోజులు ఉంటుంది, ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఇక్కడ మీకైతే ఒక వీడియో చూపిస్తుంది చూడండి, మీషో ప్రోడక్ట్ అన్నమాట. చాలా రోజుల తర్వాత ఒక మంచి శారీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను, కానీ రిటర్న్ కూడా పెట్టేశాను. నాకు చాలా నచ్చింది శారీ, కానీ ప్లేన్ ఉంది, మధ్యలో ఏం బుటీస్ కానీ అట్లా ఏం రాలేదు. శారీ మొత్తం ప్లేన్ వచ్చింది. శారీ బ్లౌజ్ మాత్రం వేరే లెవెల్, మొత్తం మగ్గం వర్క్తోని అసలు ఏమన్నుందా, అసలు ఆ వర్క్ కానీ ఆ ఫినిషింగ్ కానీ మామూలుగా లేదు. నేను ఎందుకు ఇది రిటర్న్ పెట్టానంటే నాకు ఈ కలర్ కొంచెం ఆల్రెడీ ఉంది, మళ్ళీ ప్లేన్ వచ్చింది అని చెప్పి అయితే రిటర్న్ అయితే పెట్టాను. మళ్ళీ ప్లేన్ కదా, కొంచెం ఏదైనా డిజైన్ వస్తే బాగుండు అనిపించింది. కానీ బ్లౌజ్ని చూస్తే మాత్రం అస్సలు వదులుకోబుద్ధి కాలేదు. అసలు నాకు ఇప్పుడు అనిపించింది ఏంటంటే ఇది ఉంచేసుకొని మా వేదశ్రీకి పైనది బ్లౌజు ఏమో బ్లౌజ్ లాగా కుట్టించి దాన్ని లంగాలాగా చేస్తే బాగుండు కదా అనిపించింది. తర్వాత అనిపించింది రిటర్న్ పెట్టినాక, ఇంకా చూడాలి మళ్ళీ ఒకసారి పెట్టి అయినా ఏదైనా ఐడియా ఉంటే మంచిగా చేసుకోవాలని అని అయితే ఉన్నది. చూద్దాం మరి ఎంతవరకు మన ప్లాన్ వర్కౌట్ అవుతుందో. మనకి ఎక్కువగా కుట్టినే వేసుకోవడం ఇదంతా పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది. డైరెక్ట్గా పోయి తెచ్చుకొని వేస్తేనే బెటరు. ఇప్పుడు కుట్టడానికి ఇచ్చిన ఖర్చుతోని ఇంకో డ్రెస్ వస్తుంది. సో లైనింగ్ అని అది అని ఇదని చాలా ఖర్చు అయిపోతుంది ఇప్పుడు స్టిచ్చింగ్ దగ్గర అయితే. సో అందుకని నేను ఎక్కువగా స్టిచ్చింగ్ సైడ్ వెళ్ళను, నేను రెడీమేడ్గానే తీసుకొస్తా. పాపకి ఎప్పుడైనా కూడా ఒక లంగా జాకెట్ తీసుకున్న ఫస్ట్ బర్త్డేకి, అది కూడా రెడీమేడ్గా మీషోలోనే తీసుకున్నా. చాలా బాగా అనిపించింది నాకైతే. ఈసారి కూడా నేనైతే మీషోలో తీసుకున్నా, తక్కువనే పడింది, 500 అట్లా పడింది. శారీ అయితే చాలా బాగా నచ్చింది, కానీ రిటర్న్ పెట్టినాక చాలా బాధపడ్డాను. ఇంకా దాన్ని అటు వేసుకొని ఇటు వేసుకొని అయితే మీకు చూపిస్తున్నా మంచిగా పర్ఫెక్ట్గా చూపించాలని, కానీ నాకైతే చూపించడం అయితే రావట్లేదు. ఇంకా మా వేదశ్రీ పాప కూడా మధ్యలో వచ్చి ఇట్లా కట్టుకో అట్లా కట్టుకో అని చెప్తుంది. ఇంకా ఏదో కొంచెం చూపించి అయితే ఇంకా పక్కన పెట్టేశాను శారీని. ఇది అయితే ఇంకా ఆఫ్టర్నూన్ వీడియో అనమాట. ఇది మార్నింగ్ వీడియో. పొద్దున్న వేదాంతం దించి రావడానికి నేనైతే రెడీ అవుతున్నా. ఇక్కడ నా జుట్టు చూడండి ఎంతగానో ఊడిపోయిందో, ఒక కవర్ నిండిపోయింది. అసలు చాలా జుట్టు ఊడిపోతుంది, మామూలుగా ఊడిపోవట్లేదు. ఇల్లు మొత్తం ఎక్కడ చూసినా నా జుట్టే పడుతుంది. ఊడ్చేటప్పుడు కానీ తూడ్చేటప్పుడు కానీ మామూలు చిరాకు వస్తలేదు. చీపిరికి కానీ మాబుకి కానీ మొత్తం నాయే ఎంటికలు ఉంటున్నాయి. ఇంకా జుట్టు ఊడిపోతుందని బాధపడాలో లేదా అదే జుట్టుతోని గిన్నెలు వస్తున్నాయని సంతోషపడాలో అర్థం అవ్వట్లేదు. నేను అయితే జుట్టుని ఇలా కవర్లో పెట్టి ఎప్పుడైనా ఇంక ఇంటికి వెళ్ళినప్పుడు, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అయితే తీసుకెళ్తా. ఇంకా అమ్మనైతే ఏదో ఒక గిన్నె కొని అయితే నాకు ఇచ్చేస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు. నేనైతే ఇంకా ఫెయిర్ అండ్ లవ్లీ బ్యాచే. మీరెవరైనా ఉన్నారా ఫెయిర్ అండ్ లవ్లీ బ్యాచ్? ఆ ఫెయిర్ అండ్ లవ్లీ కూడా ఈ మధ్యన స్టార్ట్ చేశాను. అంతకుముందు కాలేజ్ టైంలో పెట్టుకునేదాన్ని, మళ్ళీ ఇంకా పిల్లలు పుట్టడము ఆ హడావిడిలో అసలు రెడీ అవ్వడం కూడా మర్చిపోయినాను నిజం చెప్పాలంటే. ఓన్లీ ఒక కుంకుమ టిక్లీ పెట్టుకునేదాన్ని. ఇప్పుడు వీడియోస్ కోసం అయితే ఇంకా మళ్ళీ ఫెయిర్ అండ్ లవ్లీ అయితే యూజ్ చేస్తున్నాను. నాలాగే ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. పొద్దున్న పిల్లల్ని చేసి మనం రెడీ అయ్యి మళ్ళీ మనం వెళ్ళి వాళ్ళని దించి రావడం అంటే చాలా హడావిడి ఉంటుంది. ఎందుకంటే మేము ముగ్గురం రెడీ కావాలి. ఇంకా మా వేదాంత్కి అయితే కరెక్ట్ టైం చూసుకొని నాకు ఇక్కడ సైన్ పెట్టలేదని డైరీలో ఇస్తున్నాడు. ఇప్పుడు నైట్ అంతా ఏమో పని చేసినట్టు మార్నింగే చేస్తాడు ఇట్లాంటి పనులు మావాడు. హోంవర్క్ కూడా నైట్ నేను చెయ్యను అని అదోటి ఆడుతూ ఉంటాడు. మార్నింగ్ వెళ్ళగానే ఇంకా నాకు హోంవర్క్ చేయలేదు, నన్ను మేడం కొడుతుంది, నేను హోంవర్క్ చేయాలని మార్నింగ్ అయితే కూర్చుంటాడు. ఒక్కొక్కసారి అట్లా చేస్తాడు, చాలా కోపం వస్తుంది. ఇంకా మా ఆయన లేనప్పుడే వీళ్ళు ఎక్కువగా చేస్తారు ఇట్లాంటి పనులు.
మాకు స్కూల్ బాగేం దూరం ఉండదు. దగ్గరనే. కానీ మేము ముగ్గురం నడుచుకుంటూ పోయినామంటే ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ పైనే పడతది. ఎందుకంటే పిల్లలు అటు ఇటు ఉరుకుతారు. సో, మెల్లగా నడుస్తారు కాబట్టి. మధ్యలో ఇంకొకటేంటంటే మెయిన్ ప్రాబ్లమ్ మాకొచ్చిందేంటంటే పెద్దది రోడ్ క్రాసింగ్ ఉంటది. మెయిన్ రోడ్ క్రాస్ చేయాలన్నమాట. సో, అక్కడ బాగా ఇబ్బంది అనిపిస్తుంది. ఇంకా చూడాలి అటు సైడ్ షిఫ్ట్ అయిదాము అంటే రోడ్ అవతలకి షిఫ్ట్ అయిదామని చూస్తున్నాము. కానీ ఏంటంటే మా వేదశ్రీ ఇక్కడ దగ్గర మాకైతే అంగన్వాడీ ఉంది. సో, అంగన్వాడీకి అలవాటు చేసినాక స్కూల్లో వేసే టైంకి అటు షిఫ్ట్ అయితే కొంచెం బెటర్ అని ఆలోచిస్తున్నాము. మా వేదాంత్ గారిని చూసారా, ఫోన్ పైన వాటర్ పోస్తుంటే మా వేదశ్రీ ఫోన్ తీసుకొని అయితే తుడుస్తుంది. ఇంకా అదే రోజు ఇంటికి వచ్చి మళ్ళీ వంట చేసి బాక్స్ ఇవ్వాలని హడావిడిగా ఇంటికి వచ్చి అయితే వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను నేను. ఇక్కడ స్టార్ట్ చేసే లోపే ఇక గ్యాస్ అయితే అయిపోయింది. అసలు గ్యాస్ అయితే మేము ఒక 1 month బ్యాకే బుక్ చేసినాము. ఎందుకంటే గ్యాస్ అయిపోతుంది ఏమో అనిపించి మాకు కొంచెం అది కొంచెం తక్కువ ఫ్లేమ్ వచ్చినట్టు అనిపిస్తే 1 month బ్యాకే బుక్ చేసినాము. కానీ అదైతే ఇప్పుడు బుక్ అయింది. వాళ్ళు కాల్ చేశారు, గ్యాస్ వచ్చింది తీసుకుంటారా అంటే మేము ఇక్కడ లేము అని చెప్పి అయితే చెప్పినాము. సో, ఇంకా 1 month బ్యాక్ మళ్ళీ వెళ్తే ఇప్పుడైతే బుక్ చేసుకోవాలి అని అయితే మళ్ళీ చెప్పారు. సో, ఇంకా మళ్ళీ బుక్ చేసుకునేసరికి టైం పడుతుంది అని చెప్పి అయితే ఇంకా ఎప్పుడైనా నేనైతే రైస్ కుక్కర్లో వండేదాన్ని గ్యాస్ అయిపోతే. ఇప్పుడు ఇది రీసెంట్గా ఇంటి దగ్గర నుండి అయితే తెచ్చుకున్నాము. మా ఇంటి దగ్గర అయితే 3 బుడ్డీలు ఉన్నాయి ఇట్లాంటివి చిన్నవి. ఎందుకు 3 ఉన్నవి అంటే మా వాళ్ళు బ్యాచిలర్స్గా ఉన్నప్పుడు ఎవరిది వాళ్ళు తీసుకొని వండుకునే వాళ్ళు అనమాట. మొన్నటి వరకు వీళ్ళందరూ రూమ్లలో ఉన్న వాళ్ళే కదా. సో, అందరికీ గ్యాస్ అయితే చిన్న గ్యాస్లు 3 ఉండేవి. సో, ఇంటి దగ్గర నుండి అయితే మేము ఇది ఇంటి దగ్గర ఖాళీగానే ఉంటుంది కదా, పక్కన పడేసారు. ఇంకా గ్యాస్ రింపుకొని అయితే ఎప్పుడైనా గ్యాస్ అయిపోయినప్పుడు యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి అయితే తీసుకొచ్చుకున్నాము. నేనైతే ఎక్కువగా రైస్ కుక్కర్లో చేసేదాన్ని. గ్యాస్ అయిపోతే సడన్గా రైస్ కుక్కర్లో పెట్టి మళ్ళీ దాన్ని తీసి మళ్ళీ కర్రీ అయితే వండేదాన్ని. పాలు, చాయ్ అన్నీ అందులోనే చేసేసాన్ని. కానీ ఈ మధ్యలో ఇంకా షాక్ వస్తుంది, అట్లా చెయ్యకు అని మా ఆయన అయితే ఇది తీసుకొచ్చి ఇచ్చిండు. ఇంకా దీని మీద అయితే చేస్తున్నా. దీని మీద చేస్తున్నప్పుడు నాకైతే నా పెళ్ళైన కొత్తలో చేసిన వంట అయితే గుర్తొచ్చింది. దగ్గర మేము ఒక 7 to 8 months ఈ స్టవ్ మీదనే, ఈ చిన్న దాని మీదనే వంట చేసుకున్నాం. మా పెళ్ళైన కొత్తలో అయితే అసలు ఒర్రంగానైతే నాకైతే గ్యాస్ స్టవ్ కొనిచ్చిండు. నాకు అసలు చెయ్యడం వస్తలేదు. ఏంటి అంటే ఆ బటన్ని కొంచెం తిప్పినా కూడా ఫ్లేమ్ ఎక్కువ వస్తుండే. సో, అప్పుడు ఒర్రంగా ఏడవంగానైతే మా ఆయననైతే నాకైతే ఆ స్టవ్ కొనిచ్చిండు. ఎందుకు కొనియలేదో కూడా చెప్తా రీజన్. ఎందుకంటే మాకు ఎక్కువ ట్రాన్స్ఫర్లు అటు ఇటు అవుతూ ఉంటాయి కదా. సో, దాన్ని పట్టుకొని తిరగడం ఇబ్బంది అవుతుంది. ఇది అయితే ఒక సంచిలో వేసుకొని ముందట పెట్టుకొని వెళ్ళొచ్చు అన్న సిచ్యువేషన్లో ఇంకా కొనియడం అయితే జరగలేదు. దగ్గరే మేము పెళ్ళైన కొత్తలో ఒక 6 నెలలు మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్న. 6 నెలల తర్వాత తను ఉండే కాడికి నన్ను తీసుకెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళినా ఒక 6 monthsకి ట్రాన్స్ఫర్ అవుతుండే. అట్లా ఒక 1 year మేమైతే ఓన్లీ ఒక 2 bags, ఒక బ్యాగ్లోనేమో బౌళ్ళు, ఒకటి ఇది స్టవ్, ఇంకా బట్టలు ఒక బ్యాగ్లో, ఇట్లా ఒక 3 బ్యాగులలో పెట్టుకొని అయితే మా సామాన్ అయితే తిరిగినాము. చాలా అసలు భలే అనిపిస్తుండే అప్పుడు సిచ్యువేషన్ అయితే. జస్ట్ ఒక 3 బ్యాగులు ఉంటుండే మా దగ్గర అయితే. అవి కూడా మేమైతే బండికి పెట్టుకొని ట్రాన్స్ఫర్ అయిన కాడికి వెళ్ళి అక్కడ ఒక చిన్న రూమ్ తీసుకొని అవిటిని పెట్టుకొని ఉండేవాళ్ళము. మస్తు అనిపిస్తుండే అసలు అప్పుడైతే. ఇంకా అప్పుడు ఏంటంటే ఏది సామాన్ ఎక్కువగా లేదు, ఏది కొనడం కూడా తక్కువ అసలు కొనడం. ఎందుకు అంటే సామాన్ ఎక్కువైన కొద్దీ ఇంకా లగేజ్ ఎక్కువ అవుతుంది, మళ్ళీ ట్రాలీ ఇట్లా మాట్లాడుకోవాలి అన్నట్టుగా అసలు కొనడం కూడా కొనకపోయే వాళ్ళము. నాకైతే అప్పటి రోజులు అయితే గుర్తుకొచ్చినాయి. మేమైతే ఒకసారి ఆదిలాబాద్లో ఉన్నప్పుడు ఫుల్ వర్షం పడుతుంది, ట్రాన్స్ఫర్ అయ్యారు, వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. నేనేమో ఈయనతోనే ఉన్నా. ఇంకా లగేజ్ నన్ను మార్నింగ్ చెప్పారు ట్రాన్స్ఫర్, ఈవినింగ్ వరకు అక్కడ రిపోర్ట్ చేయాలని చెప్పారు. ఇంకా మార్నింగ్ అయితే సామాన్ చదువుకొని సామాను మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ ఫుల్ వర్షము, ఆదిలాబాద్ రూట్లో మొత్తం అడవి. ఆ వర్షంలో ఇద్దరం రెయిన్ కోట్లు వేసుకొని అయితే ఇంటికి తీసుకొచ్చి పడగొట్టి నాయననైతే మళ్ళీ ఆదిలాబాద్ నుండి మళ్ళీ హైదరాబాద్లో రిపోర్ట్ చేసిండు. ఆ సిచ్యువేషన్ అయితే నేను ఇంకా అసలు లైఫ్లో అస్సలు మర్చిపోను. ఇద్దరం
అంటే వర్షంలో తడుచుకుంటూ బ్యాగులు పట్టుకొని అసలు బండి మీద ఎలా వచ్చామో ఎలా జరిగిందో అదైతే అసలు తలుచుకుంటేనే మామూలు సిచ్యువేషన్ కాదు. సో ఇక్కడ నేనైతే కాకరకాయ పులుసు అయితే వండుతున్నాను. స్టవ్ పైనే సగం ఫ్రై అయిపోయింది. ఇక్కడ ఇంక ఓన్లీ చారు పోసి కాసేపు అయితే మసల పెడుతున్నాను. ఇది వీడియో అంతా కట్ చేస్తుండే బాగుండు కానీ నాకు ఇంత 1 అవర్ వీడియో కావాలి కాబట్టి నేను ఇలానే పెట్టేస్తున్నా. చూడండి, ఇంకా కొంచెం అడ్జస్ట్ అయ్యే అయితే. కాకరకాయ పులుసు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి. నాకైతే చాలా ఇష్టము. కాకరకాయ పులుసులో ఏంటి అంటే పల్లీలును నువ్వుల పొడి అయితే వేసి చేస్తే చాలా బాగా టేస్ట్ వస్తుంది. నేనైతే ఇంకా ఇల్లు మొత్తం క్లీన్ చేస్తున్నా. రోజుకు ఒక 4 సార్లు ఊడ్చినా కూడా మా ఇల్లు అయితే ఇల్లులా ఉండదు, అంత ఘోరంగా చేసేస్తారు. ప్రతిదీ తిన్నది ఏదైనా కింద పడేయడం అలవాటు అయిపోయింది మా వాళ్ళకు. కొంచెం కూడా నీట్గా తినరు. కొంతమంది పిల్లలైతే చాలా నీట్గా తింటారు, కానీ మా వాళ్ళైతే అస్సలు నీట్గా తినరు. పెట్టిన దాంట్లో సగం కింద పడేస్తారు. మా అమ్మ వాళ్ళు అయితే ఏంది ఇది కళ్ళం జల్లినట్టే జల్లుతున్నారు మొత్తం అన్నాన్ని, ఇంత ఘోరంగా పడేస్తారా అని అయితే అంటారు. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అయితే ఇంకా నేనైతే కర్రీ చూసుకుంటూ అటు ఇటు పనులు అయితే చేసేసుకుంటాను. పులుసు చేసినప్పుడు అందులో కొంచెం బెల్లం వేయడం అలవాటు చేసుకోండి, మంచి టేస్ట్ అయితే వస్తుంది బెల్లం వేయడం వల్లనైతే. సో నేను ఇక్కడ అయితే బెల్లం అయితే వేస్తాను. నార్మల్ చారులో అయినా వేయండి, లేదా ఏ చారులో చేసుకున్నా కూడా కొంచెం బెల్లం వేయడం అయితే అలవాటు చేసుకోండి, మంచి టేస్ట్ అయితే ఉంటుంది. కొంచెం పుల్లగా కాకుండా తీయగా కాకుండా అలా అయితే ఉంటుంది. నేనైతే ఇక్కడ టేస్ట్ అయితే చేసేస్తున్నాను. నాకైతే చాలా ఇష్టం కాకరకాయ పులుసు కానీ కాకరకాయ ఫ్రై కానీ. చాలామంది ఇష్టంగా తినరు, కానీ చేసేదాన్ని బట్టి ఉంటుంది దాని టేస్ట్ అనేది. నేనైతే ఇంకా చారు కంటే ఫ్రైని అయితే చాలా ఇష్టపడతాను. రౌండ్గా కట్ చేసి మొత్తం ఆయిల్లో ఫ్రై చేసుకొని అయితే అలా తినడం అయితే నా ప్రెగ్నెన్సీలో అలవాటు అయిపోయింది నాకు. సో అప్పటి నుండి అయితే చాలా ఇష్టంగా తింటాను. ఇంకా నాతో పాటు మా ఆయన కూడా చాలా ఇష్టంగా తింటాడు. నేనైతే ఇంకా లాస్ట్లో ఇక్కడ మసాలా అయితే వేస్తున్నా. మసాలాలు అంటే ఇంకా గరం మసాలాలు కాదు, ధనియా పౌడర్, వేయించిన పౌడర్ కొంచెం, ఇంకా నార్మల్ పౌడర్ అయితే కొంచెం అయితే వేసేస్తున్నాను. ఇంకా మన కర్రీ అయితే అయిపోయింది ఇక్కడ ఆల్మోస్ట్. మా వేదశ్రీ వచ్చి తాపుకు ఒకసారి ఎందుకు ఇలా వండుతున్నావు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని అంటుంది. సో ఇంకా గ్యాస్ అయిపోయింది అని చెప్తున్న దానికి అర్థమయ్యేలా. సో ఇక్కడే మనకు వచ్చిన ప్రాబ్లం, కరెక్ట్గా ఆఫ్ చేయడం రాదు. నాకు అదేదో స్మెల్ వచ్చినట్టు అనిపిస్తుంది. సో అందుకే మళ్ళీ ఆఫ్ చేసుకుంటూ చూస్తూ ఉంటాను. నేనైతే గ్యాస్ దగ్గర అయితే ముఖ్యంగా మరీ జాగ్రత్తగా ఉంటాను. సో అది అయిపోయిన తర్వాత ఇంకా అదైతే పక్కన పెట్టేసి దీన్ని కూడా సంచిలో అటు పక్కకైతే నెట్టుతున్నా. ఎందుకంటే ఇప్పుడే ఉంది కదా వేడివేడిగా అని చెప్పి అయితే పక్కకైతే నెట్టేసాను. నేను ఇంకా కిచెన్ దగ్గర మొత్తం క్లీనింగ్ అయితే చేసేసుకుంటున్నాను. కిచెన్లో సామాన్లు ఎంత నీట్గా చదురుకుంటే కిచెన్ అయితే అంత బాగా అనిపిస్తుంది. నేనైతే నీట్గా చదురుకుంటా అని చెప్పలేను కానీ పర్లేదు చదురుకుంటాను. కొంతమంది అయితే చాలా నీట్గా చదురుకుంటారు, మంచిగా చదురుకుంటారు, కానీ నాకైతే అంత మంచిగా చదురుకోవడం రాదు. పర్లేదు, ఒక మాదిరిగా చదురుకుంటారు. ఇంకా కొంతమంది అయితే గలీజ్గా ఉంటుంది వాళ్ళ కిచెన్ అయితే, ఇంకా వాళ్ళకైతే దండం పెట్టాల్సిందే తూర్పు తిరిగి. ఇక్కడ నేనైతే అటుకులు పోపేస్తున్నాను. ఎందుకు అంటే ఎక్కువగా మేము స్నాక్స్ మా ఆయన కానీ డ్యూటీ నుండి వచ్చినాక పిల్లలు కానీ ఎక్కువగా అడుగుతూ ఉంటారు. ఇంకా ఎప్పుడు డైలీ ఏం చేస్తాం చెప్పండి. అందుకే ఇక్కడ అటుకులు అయితే పోపేద్దామని పోపేసి ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఇంకా వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు తినొచ్చు అని చెప్పి అయితే వేస్తున్నాను. నేను ఎక్కువగా వేసేది ఏంటి అంటే దొడ్డటుకులు వేస్తాను. నాకు అది మా మ్యారేజ్ అయినప్పటి నుండి అలవాటు అయిపోయింది. మా వాళ్ళు ఎక్కువగా దొడ్డటుకులు పట్టిస్తారు. అత్తమ్మ వాళ్ళైతే వడ్లు నానబెట్టి ఒక 2 days ఇంకా మిల్లు దగ్గరికి తీసుకెళ్ళి ఆ వడ్లు అయితే పట్టిస్తారు. సో ఆ అటుకులను అయితే పోపేసుకుంటే చాలా బాగుంటాయి. అసలు పేపర్ అటుకుల కంటే దొడ్డ అటుకులు నాకైతే బాగా నచ్చుతాయి. ఈ పేపర్ అటుకులు వేసినా కానీ అంత అనిపించదు నాకు. దొడ్డ అటుకులు వాటిని చాలా క్రిస్పీగా వేయించాలి, వేయించిన తర్వాత ఇంకా పోపు వేస్తే చాలా బాగుంటాయి. మేమైతే ఎక్కువగా అదే వేసుకుంటాము, కానీ మా ఆయననైతే ఇవి తీసుకొచ్చిండి ఈసారి. సో ఇందులోకి అయితే కారం మిక్స్ చేయట్లేదు, ఎందుకంటే కారం కొనాలంటేనే భయం అవుతుంది. మా సిరిసిల్లాలో ఒక సిచ్యువేషన్ జరిగినప్పటి నుండి కారం వేయట్లేదు. ఎప్పుడైనా కార, బోల్ పేలాలు, ఇంకా అటుకులు, పల్లీలు ఇవన్నీ మిక్సీ వేసి పెడతాను. కార ప్రజెంట్ లేదు, ఎందుకో కార కొనాలంటేనే భయం అవుతుంది. సో అందుకే ఇంకా కార స్కిప్ చేసి ఇంకా బోల్ పేలాలు అటుకులను అయితే మంచిగా వేయించుతున్నాను ఇక్కడ. ఈసారి ఆకాష్ పండగకి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. మేము వెళ్ళలేదని ఇంకా వాళ్ళైతే అప్పాలు కూడా చేసుకోలేదు అసలు. ఈసారి పండుగ అయితే నాకైతే పండుగలా అనిపించలేదు. ఎందుకో అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా అసలు సాటర్డే పండుగ అయితే
ఫ్రైడే ఈవినింగ్ వెళ్ళినాము, సాటర్డే ఈవినింగ్ కల్లా వచ్చేసినాము. అసలు పండగకి వెళ్ళినట్టు కానీ, అసలు పండుగ ఫీలింగ్ కానీ, పిండి వంటలు కానీ అసలు ఏం చేసుకోలేదు. ఆ ఫీలింగే లేకుండే ఈసారి పండుగ అయితే. నాకేంటంటే పాపం అమ్మ వాళ్ళు చేసుకోలేదంట, ఎందుకంటే నేను పోలేకపోయినాను. ఇంకా మళ్ళీ మా తమ్ముడు అయితే సిటీలో ఉంటున్నాడు, వాడు కూడా రాలేకపోయిండు. వాడికి కొంచెం ఫీవర్ వల్ల వాడు రాలేకపోయిండు. ఇక అందుకే అమ్మ వాళ్ళు మేమిద్దరమే ఉన్నాం కదా, ఇంకా మేమేం చేసుకుంటామని చెప్పి అయితే వాళ్ళు కూడా చేసుకోలేదట. చాలా బాధ అనిపించింది వాళ్ళు చేసుకోలేదు అని చెప్పేసరికి. పోతే బాగుండు అనిపించింది కానీ పోయే సిచ్యువేషన్ లేదు. ఇప్పుడు నేను పోవాలంటే దగ్గర నేను పిల్లలు మేమందరం కలిసి వెళ్ళాలి. మళ్ళీ మా ఆయనకేమో డ్యూటీ ఉండే ఆ రోజు. సో అందుకే అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి వచ్చినాం. లేకపోతే అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చూసుకొని మా ఇంటికి అయితే వెళ్ళే వాళ్ళం అసలు. కానీ డ్యూటీ ఉండడం వల్ల కొంచెం ఇక రావాల్సి వచ్చింది. ఇప్పుడు నేను ఒకదాన్ని వెళ్ళాలంటే ఇక్కడ నుండి మళ్ళీ వీళ్ళిద్దరిని పట్టుకొని బస్సులు ఎక్కడము దిగడం ఇదంతా చాలా ఇబ్బంది అనిపించింది. అందుకే వెళ్ళలేదు. ఇక్కడ నేను వేయించుతున్న పల్లీలు అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చుకున్నాను నేను. అమ్మ వాళ్ళు పల్లి చేను కానీ అవన్నీ వేస్తే ఏదైనా తీసుకొచ్చుకుంటాను ప్రతిదీ. అయినా నేను తీసుకొచ్చుకోకుండా నా దగ్గర లేదు అని తెలిసిన వెంటనే వాళ్ళైతే తీసుకొచ్చి ఇస్తారు. బియ్యం కూడా తీసుకెళ్ళు అంటారు మా అమ్మ వాళ్ళు, కానీ మేమైతే బియ్యం తీసుకొచ్చుకోము. ఎందుకంటే మాకు ఆల్రెడీ పొలం ఉంది, మేము పండించుకుంటాం కదా అత్తమ్మ వాళ్ళ సైడ్. ఇంకా మేమే ఇక్కడ నుండే తీసుకొచ్చుకుంటాము బియ్యం, అక్కడ నుండి అయితే తీసుకొచ్చుకోము. కానీ ఇంకా పల్లీలు కానీ ఇంకా వేరే ఏదైనా ఉంటే అయితే ఖచ్చితంగా కంకులు అలా ఏదైనా ఉంటే తీసుకొచ్చుకుంటాము. పెళ్ళైన కొత్తలోనైతే ఇంకా కారము కానీ ప్రతిదీ అక్కడ నుండే తెచ్చుకునేదాన్ని. చింతపండు, కారము ఇంకా అట్లా అన్నీ అక్కడ నుండే తెచ్చుకునేదాన్ని. కానీ ఈ మధ్యలో ఇంకా అత్తమ్మ పట్టిస్తుంది, ఇంకా పట్టుకపోండి అని చెప్తుంటే ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చుకుంటున్నాము. ఇప్పుడైతే మొత్తము ప్రజెంట్ చింతపండు కానీ మాకు అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చింతకాయ చెట్టు ఉంది, సో అక్కడ నుండే చింతపండు తీసుకొచ్చుకుంటున్నాం. ఇంకా కారం కూడా అత్తమ్మ పట్టిస్తుంది, పట్టుకపోర్రి అని చెప్తుంది. చట్నీస్ కూడా తీసుకొచ్చుకుంటున్నాము. ఇంకా అమ్మ వాళ్ళు పెడితే కూడా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చట్నీస్ కూడా తీసుకొచ్చుకుంటాము. ఏది ఉంటే అది అని వాళ్ళు అన్నీ తీసుకొచ్చి ఇస్తారు. మేము తీసుకొచ్చుకున్నా తీసుకొచ్చి రాకపోయినా కూడా మా దగ్గర లేదు అంటే ఖచ్చితంగా వాళ్ళు అయితే తెచ్చి ఇస్తారు. ఇక్కడ ఇంకా అటుకుల విషయానికి వస్తే నేనైతే ఇవన్నీ ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. చాలామంది ఇండివిజువల్గా ఫ్రై చేస్తారు, పల్లీలు ఫ్రై చేసి ఇంకా అటుకులలో పోసేస్తారు. నేను అలా కాదు, వీటిని అయితే అన్నీ ఒకసారి ఫ్రై చేసేసి ఇంకా అందులో పసుపు అవన్నీ వేసేసి అయితే ఇంకా మిక్సీ చేస్తాను. అటుకులని అవన్నిటిని అయితే మిక్స్ చేస్తాను. ఒకప్పుడు చాలా తినేవాళ్ళు కానీ ఇప్పుడు అందరూ తగ్గిపోయారు. అసలు ఈ అటుకులని కూడా ఇప్పుడు ఎవ్వరు తినట్లేదు. ఇంకా కూడా ఉన్నాయి మా ఇంట్లో. ఇప్పుడు ఇవి ఎప్పుడో పోపు చేసినాను కానీ ఇంకా కూడా ఉన్నాయి. అసలు పిల్లలు తినట్లేదు ఎందుకో ఏమో, మాకు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ అనిపిస్తలేదు. ఎందుకంటే మార్నింగ్ టిఫిన్ ఉంటుంది, మధ్యాహ్నం ఇంకా ఈవినింగ్ ఏదో ఒకటి తింటూనే ఉంటారు కదా, సో అలా తినాలనిపిస్తలేదు. ఒకప్పుడైతే చాలా తినేవాళ్ళం అసలు. ఇంకా ఛాయ్లో కానీ అందులో కానీ ఎందులోనైనా వేసుకొని తినేవాళ్ళము. కానీ ఇప్పుడైతే అస్సలు ఎవరు తింటనే లేరు. ఇక్కడ మా ఇంట్లో తీసుకున్న ప్రతి వస్తువు అయితే నేనైతే కొట్లాడి మా ఆయనతో ఫైటింగ్ చేసి తీసుకున్నది. ఇక్కడ వేయించుతున్న అది ఒకటి కడాయి ఉంది కదా, అది కూడా మా ఆయనతో కొట్లాడి ఏడిస్తే కానీ నాకు కొనియలేదు. ప్రతి వస్తువు ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, స్టవ్ ఏదైనా సరే ఇలా అడగంగానే కొనిచ్చిన రోజు అయితే మా ఆయన లేదు. దానికి కొద్దిసేపు కొట్లాడడం కానీ, కొన్ని రోజులు అలగడము, ఏడవడము, తుడవడము అవన్నీ చేస్తే కానీ ఏ వస్తువు నా దగ్గర దాకా రాదు. అది ఇప్పుడే కాదు, నాకు చిన్నప్పటి నుండి అది అలవాటే ఉంది. అంటే అమ్మ వాళ్ళ ఇంటికాడ కూడా అంతే. నేను ఏది అడిగితే నాకు అది వెంటనే వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాకపోతుండే. అసలు ఎటన్నా వెళ్ళడానికి కూడా నేను ఇట్లా వెళ్తున్నా అంటే వద్దనే వాళ్ళు ఖచ్చితంగా. ఇంకా నేను ఏడవడము, అలగడము ఏదో ఒకటి చేయడం వల్ల వాళ్ళు ఇంకా పో అనేవాళ్ళు. కొనియడం కూడా అలానే. అసలు ఒక సైకిల్ కోసం అయితే నా చిన్నప్పుడు ఒక 1 వీక్ దాకా అన్నం తినకుండా ఏడ్చుకుంటూ కూర్చుంటే కానీ నాకైతే సైకిల్ కొనియలేదు. అట్లా ప్రతిదీ అప్పటి నుండి ఇంకా నాకు అలవాటు అయిపోయింది ఏడ్చి సాధించడము. ఇంకా మా ఇప్పుడు పెళ్ళైనాక కూడా అంతే. ఇంకా ప్రతిదీ ఫ్రిడ్జ్ కానీ
ఏదైనా ప్రతీదీ అద్దంటుండే మా ఆయన. ఇప్పుడు ఎందుకు మన ఇద్దరికి ఫ్రిడ్జ్ అట్లా అంటుండే. కానీ ఉండాలి, ఉంటే వస్తువు అయితే ఎప్పటికీ పాడైపోదు. ఇప్పుడు కొంటే కొంచెం బడ్జెట్ తక్కువలో వస్తుంది. ఇంకా పిల్లలు పెరుగుతుంటే స్కూల్ ఫీజులు కానీ అవి ఇవి అని అప్పుడు ఖర్చు చేయలేము, అంత పెట్టలేము వస్తువులపైన. ఇప్పుడు కొన్నామంటే ఆ వస్తువు అట్లనే ఉండిపోతుంది. ఏదైనా వస్తువు లైఫ్ లాంగ్ ఉండేదైతే దానికి ఖచ్చితంగా కొనాలి అంట, ఖచ్చితంగా పెట్టాలి అనే అంట నేనైతే. అండ్ మళ్ళీ చిన్న చిన్నవి చూస్ చేసుకొని కొంచెం పెద్దవి చూస్ చేసుకుంటా. ఎందుకంటే లైఫ్ లాంగ్ ఉండేది కాబట్టి మనం తక్కువలో వచ్చేది కానీ తక్కువలో చూసుకుంటే అది అప్పటి మందమే ఉంటుంది. కొంచెం పైసలు పోయినా మంచిదే కానీ లాంగ్ టైం ఉండేలాగా చూసుకుంటా. సో అలా అయితే ఫ్రిడ్జ్ అయితే తీసుకున్నాను. మేమైతే మా వేదాంత్ పుట్టి 1 ఇయర్ అయిపోయినాక 1.5 ఇయర్ 2 ఇయర్స్ దగ్గరికి వస్తుంది కావచ్చు. అప్పటి వరకు మాకు ఫ్రిడ్జ్ లేదు అండ్ బెడ్లు లేవు. ఒక స్టవ్ ఉండేది, వాషింగ్ మిషన్ అవి ఏమీ లేవు వస్తువులు పెద్దగా. కొన్ని బోళ్ళు, ఒక స్టవ్ అట్లా ఉండేది అనమాట. ఇంకా మా వేదాంత్ కొంచెం పెద్దగా అరుగుతున్న కొద్దీ మేము ఇక్కడ సిరిసిల్లలో కొంచెం సెటిల్ అవుతాము, ఇక్కడే ఉండొచ్చు అని తెలిసినప్పటి నుండి ఇంకొకటి వస్తువు ఫ్రిడ్జ్ కానీ అండ్ వాషింగ్ మిషన్ కానీ బెడ్లు కానీ తెచ్చుకోవడం అయితే జరిగింది. చాలా డేస్ మేమైతే కిందనే పడుకొని ఉన్నాం. మా పెళ్ళైనప్పటి నుండి మా వేదాంత్ పుట్టి ఒక 2 ఇయర్స్ వచ్చే వరకు అయితే కిందనే పడుకొని ఉన్నాం, నార్మల్ బెడ్స్ వేసుకొని కింద. సో ఆ బెడ్ పిన్నే పడుకొని ఉన్నాం. బెడ్స్ కూడా వాడలేదు అసలు మేము. ఇప్పుడుగా వాడుతున్నాము బెడ్స్. ఈ సిరిసిల్లాకి వచ్చినాక ఓకే ఇక్కడ ఉంటాము అని తెలిసినాకనైతే బెడ్స్ అయితే వాడుతున్నాము. ఊరికే ట్రాన్స్ఫర్ అయితే వాటికి షిఫ్టింగ్ కానీ వాటికి అయ్యే ఖర్చే ఎక్కువగా ఉంటుంది. ఇంకా ట్రావెలింగ్ ఖర్చే ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ మామూలుగా ట్రాన్స్ఫర్లు అవ్వరు కదా. ఇక్కడ హైదరాబాద్ నుండి ఆదిలాబాద్ నుండి ఇంకెక్కడికో చాలా లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ట్రావెలింగ్ వాళ్ళు ఎక్కువనే తీసేసుకుంటారు. సో అందుకని చెప్పి అయితే మేము చాలా తక్కువ సామాన్లు అయితే ఉండేది. కొన్ని రోజులు బైక్ మీద తీసుకెళ్ళే అంత సామాన్ నుండి తర్వాత నెక్స్ట్ కార్లో పట్టే అంత సామాను అయితే చేసాము. మేము లాస్ట్గా కార్లోనైతే తీసుకొచ్చాము. హైదరాబాద్ నుండి ఇక్కడికి సిరిసిల్లకి అయితే కార్లో తీసుకొచ్చాము సామాను. అంత సామాన్ అయితే కార్లో తీసుకొచ్చాము. బైక్ మీద తీసుకొచ్చినాము, కార్లో తీసుకొచ్చినాము అంటే మీకు అర్థమై ఉండాలి మా సామాన్ ఎంత ఉండేదో. కానీ సిరిసిల్లలో ఒకసారి ఇంకా సెటిల్ అయిపోయినాం. ఇక్కడికి వచ్చి ఒక 4-5 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడైతే ఖచ్చితంగా ఒక ట్రావెల్ పెద్ద వ్యాన్ అయితే కావాలి. ఎందుకంటే బెడ్లు, వాషింగ్ మిషన్, ఇంకా కొన్ని చైర్స్, ఇంకొకటి దివాన్ తీసుకున్నాము. చాలా ఐటమ్స్ అయితే తీసుకున్నాం సిరిసిల్లలో ఇంకా. సో దీనికైతే ఖచ్చితంగా ఏదో ఒకటి ఇంకా నెక్స్ట్ ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అయితే ఇంకో పెద్ద వ్యానే కావాలి అనుకుంటాను. సో ఇదన్నమాట మా స్టోరీ. బండి దగ్గర నుండి కార్ దగ్గర నుండి ఇంకా వ్యాన్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు ఇంకా చూడాలి నెక్స్ట్ అయితే మాత్రం ఇంకా మాకు దగ్గర ఉన్న ప్లేస్కి అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇంకా అక్కడ ఇంకా మొత్తం సెటిల్ అయిపోవడమే ఉంటుంది. ఇంకా మళ్ళీ ఎక్కడికైతే ట్రాన్స్ఫర్ కాదు అని అయితే చెప్తున్నాడు మా ఆయన అక్కడికి వెళ్ళినాక. సో ఇంకా అప్పుడు ఇంకా ఎన్ని సామాన్లు పెరుగుతాయో ఏంటో ఇంకా అర్థం అవ్వట్లేదు. సో ఇక్కడ అయితే మన అటుకులు అయితే పోపేయడం అయితే జరిగింది. సో నేను ఇక్కడ పేలాలు, పల్లీలు, కరివేపాకు అన్నీ అయితే మంచిగా వేసుకున్నాను. నాకు ఇక్కడ పెద్దవి బేషన్ అయితే పెద్దది లేదు, చిన్న చిన్నవే ఉన్నాయి కాబట్టి నేను ఇలా కొన్ని మెల్లమెల్లగా అయితే కలుపుకుంటున్నాను. ఇంకా కూడా మన వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడం కాలేదు. ఇంకా దగ్గర ఇంకొక 15 మినిట్స్ ఉంది వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. అసలు ఇంత లెంతీ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇదే ఫస్ట్ టైము. షార్ట్ వీడియోకి అండ్ 1 మినిట్ వీడియోకి ఇవ్వాలంటేనే చాలా ఆలోచించి ఏదైనా మెయిన్ పాయింట్స్ చెప్పడం జరుగుతుంది. కానీ ఇంత లెంతీ వీడియోకి అసలు ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో అర్థమే అవుతలేదు. ఇంత మాట్లాడినా కూడా ఈ వీడియో అయితే అసలు అయిపోతూనే లేదు. అసలు ఇంత లాంగ్ వీడియో అసలు అప్లోడ్ అవుతుందా నా ఛానల్లో
అసలు అప్లోడ్ కావడానికి నా డాటా సరిపోతుందా, నా ఫోన్ సరిపోతుందా, చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. కానీ ట్రై చేస్తున్నా, మరి ఏమవుతుందో చూడాలి. ఇంకా అటుకులు అయితే పోపు అయిపోయినాయి. కొంచెం కొంచెంగా కలుపుతూనే ఉన్నాను నేను, ఎందుకంటే పెద్దది ఉంటే అందులో ఒకటేసారి పోసేసి కలపొచ్చు, కానీ నా దగ్గర లేదు అసలు. అవి ఇంకా కొన్ని బోళ్ళు అయితే అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండే. మీకు విషయం చెప్పాలి, నా బోళ్ళు అయితే సగం ఖరాబ్ అయినాయి. అదే చెప్తున్నా కదా, బండి మీద తిరిగే వాళ్ళం, కార్లో పట్టే సామానే అని. సో అప్పుడు బోళ్ళు అయితే సగం సగం తెచ్చుకున్నా. అంటే ఏదైతే ఒక 2 గంజులు, 2 ప్లేట్లు, 2 స్పూన్స్ అట్లా తెచ్చుకున్నాము. అట్లా తెచ్చుకునేసరికి బోళ్ళన్నీ మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉండే. సో పైన మా అత్తమ్మ వాళ్ళైతే పెట్టిర్రు. సో మా అత్తమ్మ వాళ్ళది కొంచెం పెంకుటిల్లు అన్నమాట. ఎలుకలు తిరగడము, కొంచెం వర్షం బాగా కొట్టినప్పుడు కొంచెం వాటర్ డ్రాప్ డ్రాప్ పడడం వల్ల బోళ్ళన్నీ అయితే మొత్తం పొక్కిపోయినాయి. అసలు ఘోరంగా అయిపోయినాయి బోళ్ళని చూస్తానైతే. ఇప్పుడు కొన్ని సామాన్లు అయితే తెచ్చుకొని నేనైతే కొన్ని వాడుతున్నాను. ఇంకా కొన్ని సామాన్లు అయితే కొంచెం పెద్ద పెద్ద గంజులు, బగోనీలు అయితే ఇంక అక్కడే పెట్టాను. ఎందుకు అంత పెద్దవి అన్నట్టుగా తీసుకొచ్చుకోలేదు, కానీ మెల్లమెల్లగా తీసుకురావాలనే అనుకుంటున్నా. మా ఆయననేమో ఎందుకు అవన్నీ ఏం చేసుకుంటామని అంటున్నాడు. మొత్తం అంటే ఇంకా పెట్టేవి ఉంటాయి కదా ప్లేట్లు, సో అవన్నీ అయితే చాలా పొక్కిపోయినాయి. అసలు గలీజ్గా అనిపిస్తాయి కొన్ని బోళ్ళని చూస్తే నావి అయితే. కానీ ఏం చేద్దాం చెప్పండి, అంతంత కాస్ట్ పెట్టి కొనిచ్చినవి అలా అయిపోతే చాలా బాధ అనిపిస్తుంది కదా. సో ఏం చెయ్యలేము, ఇంకా సిచ్యువేషన్స్ అలాంటివి. ఇంకొకటి ఏంటి అంటే బెడ్లు కూడా పక్కన పెట్టేసారు మా వాళ్ళు. మా డాడీ ఏమో వైట్ బెడ్స్ తీసుకున్నాడు, ఆ బెడ్స్ కూడా ఖరాబ్ అయిపోయినాయి. అసలు ఖరాబ్ అయిపోయినాయి అంటే టాయిలెట్లు పోసి అట్లా ఇట్లనే ఖరాబ్ కాలే, పక్కన పెట్టినాం కాబట్టి కొంచెం వాటర్తోని చెమ్మ వచ్చి కొన్ని మరకలు అయితే అంటినాయి. కొంచెం మరకలు అంటడం వల్ల కొంచెం స్మెల్ వచ్చింది. ఇంకా మా ఆయననైతే మొత్తం హైజీనిక్గా మెయింటైన్ చేసినట్టు కొన్ని డేస్ అయితే వాడుకున్నాము. ఇక్కడ మా వేదాంత్ పుట్టినప్పుడు కొన్ని డేస్ అయితే వాడుకున్నాము. ఇంకా మా వేదశ్రీ పుట్టినాక ఇంకా కొంచెం టాయిలెట్ అట్లా పోయడం వల్ల ఇంకెక్కువ కొంచెం స్మెల్ వస్తుంది అని చెప్పి ఆ బెడ్లను అయితే బయట వాడేసిండు. నిజం చెప్పాలంటే నాకు అస్సలు ధైర్యం రాలేదురా. అవి బాగానే ఉన్నాయి, కొంచెము అంటే మరకల్లాగా అయినాయి అంతే. అది పక్కన పెట్టడం వల్ల అట్లా మరకలు అయినాయి తప్ప వీళ్ళు పోయడం వల్ల అట్లా స్మెల్ కానీ అట్లా ఏం రాలేదు అసలు. అయినా కూడా ఆ బెడ్లని రెండింటిని వారేసిండు. నాకైతే అస్సలు ధైర్యం రాలేదు. ఇంకోటి మేము అంతకుముందు నార్మల్గా కింద వేసుకొని పడుకునే వాళ్ళమని చెప్పిన, ఆ బెడ్ని కూడా దగ్గర 3 బెడ్లను వారేసిండు. నా కళ్ళల్లో అయితే నీళ్ళు తిరిగినాయి. అసలు ఉంచుకుంటే అయిపోతుండే, ఎందుకు పడేసిండు అనిపిస్తుంది. ఇంకా ఇప్పుడైతే వేరే మ్యాట్రెసెస్ అయితే తీసుకున్నాడు. ఇంకా ఇందులో కూడా పోస్తున్నారు, మరి ఇందులో పోస్తే ఇవి కూడా పడేస్తాడా ఏంటో మరి. ఇంకా నాకైతే అర్థం అవ్వట్లేదు. ఇక అటుకులు అయితే ఇళ్ళ కొన్ని వేసుకుంటానైతే కలుపుతున్నాను నేను. ఇంకా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు పెద్దది తీసుకొచ్చుకోవాలి, ఇంకా దేనికైనా పనికి వస్తుంది అని అయితే ఇక అర్థమైపోయింది. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకా నాది పెద్దది అయితే తీసుకొచ్చుకోవాలని ఫిక్స్ అయిపోయినాను. ఇలా అయితే కొంచెం కష్టం అయిపోతుంది. ఇంకా టేస్ట్ అయితే చూస్తున్నాను నేను ఇక్కడ. ఓకే బాగుంది అనిపించినాక ఇంకా అందులో కొంచెం చల్లారినాక ఇంకొక పెద్ద దానిలో పోసుకొని స్టోర్ చేసుకుంటే అయిపోతుంది అని చెప్పేసి అయితే కిచెన్ చూడండి ఎంత మెస్సీగా అయిపోయిందో. అటుకులు అటు పడడం ఇటు పడడం అయితే జరిగింది. ఇంకా ఈ అటుకుల పోపుతో మన వీడియో ముగుస్తుందని అనుకుంటున్నాను. ఇంకంతే, ఇంకా లాస్ట్ క్లిప్ అన్నమాట ఇది. వీడియో అయితే అయిపోయింది. ప్లీజ్ లాస్ట్ వరకు చూసి కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. నిజంగా చాలా లెంతీ వీడియో, నాకు అర్థమైంది మీరు స్కిప్ చేసేస్తారు అని చెప్పేసి అయితే. నేనే ఆ సిచ్యువేషన్లో ఉంటే ఖచ్చితంగా స్కిప్ చేస్తాను, కానీ చూడండి కొంచెం ఓపికతోని అయితే చూడండి. కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు చాలా ట్రై చేస్తున్నా మానిటైజేషన్ కోసము. ప్లీజ్ మీరు కూడా కొంచెం సహకరించి సపోర్ట్ చేయండి. అండ్ చూడండి వీడియోస్ ఇంతవరకు చూడండి. వీడియోస్ ఏమైనా ఉంటే ఎక్కువగా లాంగ్ వీడియోస్ అయితే చూడండి, ఎందుకంటే లాంగ్ వీడియోస్తోనే మనకి వాచ్ టైం అయితే కొంచెం యాడ్ అవుతుంది. షార్ట్ వీడియోస్తోనే యాడ్ అవ్వదు కాబట్టి కొంచెం లైవ్కు వచ్చి కూడా కొంచెం సపోర్ట్ చేస్తూ ఉండండి అప్పుడప్పుడు. ఇంకా లాంగ్ వీడియోస్ని అయితే కంపల్సరీగా చూడండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా ఇదండి మా ఫ్యామిలీలో కొన్ని సిచ్యువేషన్స్ కానీ కొన్ని నాకు జరిగిన సిచ్యువేషన్స్ మీతో షేర్ చేసుకోవడం అయితే జరిగింది ఈ వీడియోలో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.